దిస్ ఈజ్ ద ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సబ్జెక్ట్ అనేది ఓవరాల్. ఇదేంటంటే ఫస్ట్ థియరీ చూడండి. ఫస్ట్ మనం కొరిలేషన్ గురించి చెప్పుకున్నాం. కొరిలేషన్ గురించి చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పాం మనం, ఈ గ్రాఫ్ మీరు ఫస్ట్ గ్రాఫ్ చూసిన వెంటనే డాటెడ్, దిస్ ఇస్ స్కాటర్డ్ డయాగ్రామ్. స్కాటర్డ్ డయాగ్రామ్ చూసినట్టు మీకు ఏమనిపిస్తుంది? అది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఏంటంటే ఒక వేరియబుల్ రెండు వేరియబుల్స్ డాట్స్ రూపంలో చూపించాము. అంటే మీకు డిస్టింగ్విషన్ మేము చేయలేకపోవచ్చు. ఓకే, బట్ ఇఫ్ యూ సీ దట్ డయాగ్రామ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ దట్ షేప్. అంటే ఒక వేరియబుల్ పెరుగుతూ ఉంటే ఇంకో వేరియబుల్ కూడా ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. సో దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఆల్సో స్కాటర్డ్ డయాగ్రామ్, బట్ ఈ గ్రూప్ ఆఫ్ డాటెడ్ లెటర్స్ చూస్తే కనుక, డాటెడ్ పాయింట్స్ చూస్తే కనుక దిస్ విల్ బి గివింగ్ సమ్ మెసేజ్ ఆఫ్ రిలేషన్, దట్ ఈస్ ఇన్వర్స్లీ రిలేషన్. అంటే ఒకటి పెరుగుతూ ఉంటే రెండోది తగ్గుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్కాటర్డ్ డయాగ్రామ్. అదే మన కొరిలేషన్లో మనం నేర్చుకున్నాం. టూ వేరియబుల్స్ మధ్యలో ఉండే రిలేషన్, స్ట్రాంగర్ రిలేషన్, వీకర్ రిలేషన్, దట్ మీన్స్ కోవేరియన్స్, ద కోఎఫిషియంట్ ఆఫ్ కోవేరియన్స్ కనుక్కుంటే దాన్ని బట్టి మనం +1, -1, 0, దాన్ని బట్టి స్ట్రాంగెస్ట్ రిలేషన్, వీక్ రిలేషన్, పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత రిగ్రెషన్కి వచ్చేటప్పటిగా మనం ఏం చేసామంటే ఎనీ 2 పాయింట్స్ అవుట్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆఫ్ స్కాటర్డ్ డాట్స్ మనం తీసుకుని ఆ రెండింటి కలిపేటప్పటికి మీకు ఏమవుతుంది? ఒక లీనియర్ లైన్ వస్తుంది. ఒక లైన్, దట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. మ్యాథమెటికల్గా y = a + x అనే రిలేషన్ సర్కిల్ తోటి 2 వేరియబుల్స్ x అండ్ y కింద మనం చేసాం. కానీ కరెక్టా అంటే కాదు. ఎందుకంటే లైన్ మీద మీకు రెండు పాయింట్స్ మీకు ఉన్నాయి, కానీ మిగతా పాయింట్స్ అన్ని కూడా మీకు స్కాటర్డ్లో ఉంటాయి కదా. సో అటువంటిప్పుడు హౌ ఇట్ విల్ బి కరెక్ట్? కాబట్టి మనం దానికి స్టాండర్డ్ ఎర్రర్ అని చెప్పేసి, దట్ మీన్స్ SC అని చెప్పేసి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం దాన్ని అమెండ్ చేసి దానికి వీ కెన్ అబ్టైన్ దట్ స్టాండర్డ్ ఎర్రర్ వాల్యూ. దానికి యాక్చువల్గా వచ్చిన మన లీనియర్ ఈక్వేషన్లో వచ్చిన వాల్యూకి, ఓకే, ఆ వేరియబుల్కి మనం +or- చేసేటప్పటికి మనకు అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ వచ్చినాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఇంతకుముందు రెగ్రెషన్లో చేసాం. నా ఇప్పుడు ఇదేంటంటే టైం సిరీస్ అంటాం. టైం సిరీస్ అనేటప్పటికి ఫ్యూచర్లకు కానీ లేకపోతే పాస్ట్లకు కానీ వెళ్ళినప్పుడు ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం. ఇది ఎలాగండి? ట్రెండ్ ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తామంటే చేస్తాం. సపోజ్ మనకి ప్రిడిక్షన్స్ అంటాం. అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఫ్లడ్స్ వచ్చినాయి, అంతకుముందు కూడా ఈ టైంకి మీకు ఫ్లడ్స్ వచ్చినాయి అనేటప్పటికీ మనం ఏం చేస్తాం? న్యాచురల్గా ఈ సంవత్సరం కూడా బహుశా అదే టైంకి ఏమైనా ఫ్లడ్స్ వస్తాయేమో. అంటే దిస్ ఈజ్ హిస్టరీ నుంచి బట్టి మనం ఏం చేస్తామంటే ప్రజెంట్, ఫ్యూచర్ ట్రెండ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇఫ్ యూ గో టు దట్ గోల్డ్ ప్రైసెస్ పెరగడం కానీ, లేదా షేర్ మార్కెట్లో కానీ ఫ్లక్చుయేషన్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా మనకి ట్రెండ్స్ కింద లెక్క. ఇకపోతే ఈ ట్రెండ్స్లో రకరకాలు ఉంటాయి. అవి ఏంటంటే సెక్యులర్ ట్రెండ్. See here, I am showing that pictures here. Secular trend. Next, cyclic fluctuation. This is also trend, but it is called as a cyclic fluctuation. And this is seasonal variation. And this is irregular variation. ఇవన్నీ ఏంటంటే అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సెక్యులర్ ట్రెండ్ అంటే ఏంటంటే ప్రీవియస్గా హిస్టరీ వెళ్ళండి. హిస్టరీలో గత 5 ఏళ్లుగా జీడిపి అనేది అది ఇన్ఫ్లేషన్ అనేది ఒక 6% ఇయర్ ఆన్ ఇయర్, 2% లేకపోతే 6% వేరియేషన్ పెరుగుతుంది అన్నారనుకోండి. సో న్యాచురల్గా నెక్స్ట్ ఇయర్కి ఎంత అంటే 6% అవుతుంటే ప్రజెంట్ ఇయర్ మీరు వేసేసుకుంటారు. ఇన్ఫ్లేషన్ ఎంత ఉందని మీరు చెప్పగలుగుతారు. అంటే ఫ్యూచర్ ప్రీవియస్గా అయిపోయిందని పాస్ట్లోకి వెళ్ళి ఆ హిస్టరీ ట్రెండ్ అంతా చూసి దాన్ని బట్టి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ సెక్యులర్ ట్రెండ్ అంటాం. జనరల్గా ఎక్కడ వస్తుందంటే BSE ఇండెక్సెస్, తర్వాత జీడిపి గ్రోత్ రేట్స్, ఇవన్నీ కూడా మీకు ఈ సెక్యులర్ ట్రెండ్లో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, కానీ ఈ సెక్యులర్ ట్రెండ్ అనేది యాక్చువల్గా నిజంగా స్ట్రైట్ లైన్లా ఉంటుందా అంటే డెఫినెట్గా ఉండదు. డెఫినెట్గా ఇట్ వోంట్ బి లైక్ దట్. ఎందుకంటే చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ
చూపిస్తే ఇది స్ట్రైట్ లైన్ అనేది ఏంటంటే యాక్చువల్గా మనకు సెక్యులర్ ట్రెండ్ కింద మనం తీసుకున్న లైన్ ఇది. కానీ యాక్చువల్ టైం సిరీస్ ఎలా ఉంటుంది? సో ఫాస్ట్లోకి వెళ్ళి కొద్ది దానికి అలాగా వేరే అవుతూ ఉంటుంది. డాట్సే కదండి, ఇప్పుడు ఇక్కడ డాట్స్ ఉన్నాయండి. ఈ డాట్స్ అని మీరు కలుపుకుంటే ఎలా జిగ్ ఎలాగో ఇదే రకంగా వస్తుంది. అది ఏ షేప్ వెళ్తుందో ఎవరికి తెలియదు. దానికి ఒక రిథమ్ అంటూ ఏముండదు, ఒక సిమెట్రీ అంటూ ఏముండదు. సో దిస్ ఈస్ కాల్డ్ అదే సెక్యులర్ ట్రెండ్ అంటాం. ఇది టైమ్ ఇన్ సిరీస్, టైమ్ ఇన్ ఇయర్స్. అంటే సంవత్సరాలు గడిచిపోద్ది, కాలం గడిచిపోయేది కొద్ది కూడా వాట్ ఈస్ ద షేప్, వాట్ ఈస్ ద వేరియేషన్స్ బిట్వీన్ ద వేరియబుల్స్ అనేది చెప్తాం అనమాట. ఓకే, అంటే ఒక వేరియబుల్ ఇందులో మీరు చూసుకోవాల్సిన టైం సిరీస్లో ఒక వేరియబుల్ టైం అంటే కాలం 1990, 1991, 92, 93, 94. అంటే దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఎస్ ఎ టైం. టైం అంటే అంతే కదండి. అదంతా కూడా మనం ఎక్స్ యాక్సిస్లో మనం తీసుకుంటాం. సో ఈ టైంకి అనుగుణంగా ట్రెండ్ ఎలా ఉంది, వేరియబుల్స్ ఎలా మారుతున్నాయి, ఆ వేరియబుల్స్ జీడిపి ఇండెక్స్, జీడిపి గ్రోత్ కావచ్చు, లేదంటే కనుక బిఎస్సి సెన్సెక్స్ కావచ్చు, ఓకే ఇండెక్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, పాపులేషన్ గ్రోత్ కావచ్చు, ఎనీథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ వై వేరియేషన్, వై వేరియబుల్. నౌ if you are coming to that cyclic variation, cyclic fluctuation. Cyclic fluctuations అంటే ఏంటంటే వేరియేషన్స్ అని టైంతో పాటు వేరియేషన్స్ అని ఉంటాయి. ఓకే, ఆ వేరియేషన్స్లో రకాలు ఏంటంటే సైక్లిక్ ఫ్లక్చుయేషన్ అనేది ఒకటి. అంటే ఏంటంటే అప్స్ అండ్ డౌన్ క్లియర్గా ఉంటాయి, అది వేవ్ షేప్లో. ఇది ఎక్కడ వస్తుందంటే జనరల్గా బిజినెస్ సైకిల్స్ పట్ల ఒక బిజినెస్ కొన్ని వాటిల్లో మాత్రం ఇలాగ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. Naturally, this will be come across in the business. Okay. Next, another point, if you are coming, అంటే when you are taking that linear equation, straight line కనుక మనం తీసుకుంటే కనుక, ఓకే, దట్ ఈస్ ద లైన్, స్ట్రైట్ లైన్. దానికి అటు ఇటుగా అక్కడ అప్స్ అండ్ డౌన్స్లో మీకు సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి. మూడో రకంగా వచ్చేటప్పుడు సీజనల్ వేరియేషన్. సీజనల్ వేరియేషన్ అనేటప్పటికి అక్కడ కూడా మీకు ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, కానీ దీనికి తేడా ఏంటని అడుగుతారు. సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్కి సీజనల్ వేరియేషన్స్కి తేడా ఏంటంటే, సైక్లిక్ ఫ్లక్చుయేషన్ అనేది ఇట్ ఈస్ ఎ పీరియడ్ లాంగర్ దాన్ 1 yearకి అయితే కనుక వాట్ ఈస్ ద వేరియేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఇట్ టేక్ ప్లేస్ ఇన్ దట్ విల్ బి కౌంటింగ్ ఫర్ దిస్ సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ అంటాం. బిజినెస్ ఉందనుకోండి, 1 yearలో ఫ్లక్చుయేషన్స్ ఏం రావు. ఒక 3 yearsకో 4 years లేదా 10 years డ్యూరేషన్లో అప్స్ అండ్ డౌన్ అలా రెండు ఉంటాయి. మన బిజినెస్ సైకిల్స్ కూడా నేర్చుకున్నాం. దట్ మీన్స్ రెసెషన్, బూము, ఇవన్నీ కూడా దట్ మీన్స్ వాట్ ఈస్ డిప్రెషన్, ఈ టైప్ ఆఫ్ సైకిల్ ఎలా నేర్చుకున్నాం. అలాగే సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్లో కూడా మీకు అప్స్, బూమ్ అండ్ డిప్రెషన్స్, అదే రెసెషన్స్ అలాగే ఉంటాయి. సీజనల్కి వచ్చేటప్పటికి, సీజన్ అనేటప్పటికి సంవత్సరంలో మీకు 4 quarters ఉంటాయండి. ఓకే, 4 quarters తీసుకోవచ్చు, లేదా 12 months తీసుకోవచ్చు. మీరు ఎలా తీసుకున్న, మంత్లీ తీసుకుంటే 12 months ఉంటాయి, క్వార్టర్లీ తీసుకుంటే 4 quarters ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే క్వార్టర్ వైజ్గా మీకు వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్స్ అంటే ఎక్కడ ఉంటాయంటే, మీకు సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ హోటల్ ఆక్యుపెన్సీస్ తీసుకున్నారు, హోటల్ ఆక్యుపెన్సీ తీసుకునేటప్పటికి మీకు సీజన్స్ అంటాం. అంటే వెకేషన్స్, సపోజ్ మార్చ్ తర్వాత పిల్లలందరికీ సెలవులు ఇస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ మూవ్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్ ఫ్రమ్ ఎంజాయ్మెంట్ కోసం బయలుదేరుతారు. అంటే ఆక్యుపెన్సీ ఆఫ్ దట్ హోటల్స్ విల్ బి మోర్ ఇన్ దట్ సీజన్ బికాజ్ ఇట్ ఈస్ వెకేషన్ టైం. అదే స్కూల్స్ అన్ని రీఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ యూ మే నాట్ గెట్ ఇట్ దట్ టైప్ ఆఫ్ ఆక్యుపెన్సీ రేట్. అలాగే సపోజ్ ఇఫ్ యూ గో టు దట్ ఊటీ, హిల్ స్టేషన్కి వెళ్ళారు. హిల్ స్టేషన్లో చలికాలంలో ఎవరు వెళ్తారండి, సమ్మర్లో మాత్రమే వెళ్తారు. అలాగా ఆక్యుపెన్సీ అలాగే రైనీ సీజన్లో అసలు అన్సీజన్. సో అలా కొన్ని సీజన్స్, అన్సీజన్స్ అనేది ఉంటాయి. సో ఈ రకంగా ఏంటంటే ఇది విత్ ఇన్ ద ఇయర్లో ఉంటుంది. సో విత్ ఇన్ ద ఇయర్లో ఫ్లక్చుయేషన్స్ ఉండేదాన్ని కూడా ట్రీటెడ్ యాజ్ సీజనల్ వేరియేషన్ అంటాం. నెక్స్ట్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటే ఏంటంటే వీ కెనాట్ ప్రెడిక్ట్
ఎర్త్క్వేక్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికి మన సీక్వెన్స్ ఏముండదు. లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం వస్తుందని చెప్పడానికి లేదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ కెలామిటీస్. న్యాచురల్ కెలామిటీస్ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అనేది హూ విల్ ప్రిడిక్ట్ ఇట్? వి కాంట్. సో ఇట్ ఈస్ ఎ ఫేస్ చేయడం, అప్పటికప్పుడు వస్తే ఫేస్ చేయడం. సో ఇటువంటివన్నీ కూడా ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ ఉంటాయి. వీ కెనాట్ ప్రిడిక్ట్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్. ఓకే, ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ అంటే ఏంటంటే టైం సిరీస్ అనేది దీనికి ఏ రకంగా కనెక్టెడ్ అంటే కనుక నీకు చిన్న ఎగ్జాంపుల్. నేను మీకు ఒక కొబ్బరితాడు ఇచ్చాను. కోకోనట్ పీస్ తోటి తయారు చేసేదని కొబ్బరితాడు అంటాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఫెమిలియర్ ఆఫ్ దట్ వర్డ్. ఒక పెద్ద కొబ్బరితాడు, ఒక 5 మీటర్ల కొబ్బరితాడు ఇచ్చాను. 5-6 మీటర్ల పైనే ఉంటుంది. ఇచ్చి అదేంటంటే వేరే దానికి ఉపయోగించాం. ఏదో షామియానా కట్టడానికో లేకపోతే పందిరేయడానికో దీనికో ఉపయోగించాం. అందువల్ల ముళ్ళు పడిపోయింది, రౌండ్ పడిపోయింది, చిక్కుల కింద ఉంది. మీకు ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చి, బాబు దీని టోటల్ లెంగ్త్ ఎంతో నాకు కావాలి అని చెప్పి ఇస్తే మీరేం చేస్తారు? ఎనీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సెటరేట్ దట్ థ్రెడ్. ఆ తాడుని మీరు సరి చేస్తారు. సరి చేయడం అంటే ముళ్ళు ఉంటే ముళ్ళు తీసేస్తారు, ఎక్కడైనా చుట్టుకుపోతుంది అనుకోండి చుట్టుకొని కూడా తీసేస్తారు. అంటే యు ఆర్ స్ట్రైటనింగ్ దట్ థ్రెడ్. చేసిన తర్వాత అప్పుడు మీరు స్కేల్ పెట్టో లేకపోతే మీటర్ పెట్టో మీరు మెజర్ చేస్తారు. అంటే వాట్ యు ఆర్ డూయింగ్ యాక్చువల్లీ అంటే యు ఆర్ ఎలిమినేటింగ్ దట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏంటి, ఈ ముళ్ళు పట్టడం, తర్వాత ఈ చుట్టుకుపోవడం, ఇవన్నీ కూడా మీరు సరి చేస్తారు. సరి చేసినప్పుడే ఎగ్జాక్ట్ లెంగ్త్ అనేది వస్తుంది. లేదనుకోండి దాంతోపాటు మీరు మెజర్ చేశారనుకోండి, ఈజ్ ఇట్ ట్రూ? ఇట్ ఈస్ ట్రూ లెంగ్త్ ఆఫ్ దట్ వైర్. ఆ థ్రెడ్ మీకు ట్రూ లెంగ్త్ వస్తుందా? ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ చెప్పి స్కేల్ మీద కొలిచినా లేకపోతే టేప్ పెట్టి కొలిచినప్పుడు కరెక్ట్ వస్తుందా? రాదు. ఇవన్నీ తీస్తేనే కానీ రాదు. అలాగే ఇక్కడ మనం చేసేది కూడా ఎక్సర్సైజ్ అంతా కూడా అదే. ఏంటంటే ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఉంటాయి అటాచ్డ్. ఒక సంవత్సరంలో తీసేప్పటికి ఏదైనా సపోజ్ బోటింగో లేకపోతే హోటల్ ఆక్యుపెన్సీ అనేది తీసుకునేటప్పటికి సీజనల్ అన్ సీజనల్ వస్తాయి. సో సీజనల్ అన్ సీజనల్ బట్టి ఎలా ప్రెడిక్ట్ చేస్తాం, ఎలాగ మనం ఎస్టిమేషన్ తయారు చేస్తాం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుగురించి మనం ఏం చేస్తాం అంటే దీని కాంపోనెంట్స్ అంటాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ అయితే కాంపోనెంట్స్. ఏంటిది? సెక్యులర్ తీసుకున్నాం అనుకోండి, సెక్యులర్ కాంపోనెంట్స్, తర్వాత సైక్లిక్ కాంపోనెంట్స్, సైక్లిక్ ఫ్లక్చుయేషన్ కాంపోనెంట్స్, అలాగే సీజనల్ వేరియేషన్ కాంపోనెంట్స్, ఇర్రెగ్యులర్ వేరియేషన్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఎలిమినేట్ చేసిన తర్వాత అప్పుడు స్ట్రైట్ లైన్లోకి మార్చిన తర్వాత, అంటే లీనియర్ ఈక్వేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత, అప్పుడు దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అని ఇస్తే వాడు వై వాల్యూకి మనం ఎస్టిమేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది మనం ఏం సైలెంట్ చేస్తాడు, టైం మాత్రమే చూసుకోమాట. అంటే పలానా సంవత్సరంలో ఎంత ఉంటుంది ఆక్యుపెన్సీ, పలానా సంవత్సరంలో ఎంత జీడిపి ఉంటుంది అనేది మనం అడుగుతాడు విత్ రెస్పెక్ట్ టు ద టైం. ఓకే, సో ఇప్పుడు మన ఎంటైర్ సబ్జెక్ట్ ఇస్ దట్ వన్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ నౌ. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ గ్రాఫ్స్ ఏంటి అంటే, సి హియర్ మనం ఇంతవరకు స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడదాం. స్ట్రైట్ లైన్ తప్పటికి లీనియర్ ఈక్వేషన్ y = a + bx అనే ఈక్వేషన్ తోటి మ్యాథమెటికల్గా మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కానీ మనకు వచ్చే ఎలా ఉంటుందంటే, సి హియర్ ఇప్పుడు తీసుకున్నారు, ఈ కర్వ్ తీసుకున్నారు అనుకోండి, మౌస్ చూపిస్తాను చూడండి. ఇది ఏమవుతుంది మీకు, జస్ట్ 1 2 3 4 అంటే ఇది సమ్ కర్వీ లీనియర్ అంటాం. it cannot be a say that it is a linear, it is curvy linear. ఓకే, ఈ టైప్ ఆఫ్ కర్వీ లీనియర్ ఉన్నప్పుడు మీకు ఈక్వేషన్స్ అనేవి కరెక్ట్గా మరి లీనియర్ ఈక్వేషన్ అంటే y = a + bx. మరి కర్వీ లీనియర్లో మీరు అలా తీసుకుంటారా? తీసుకోవడానికి కుదరదు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు కొంచెం పెరాబోలా కింద వచ్చింది. పెరాబోలా వచ్చేటప్పటికి మళ్ళీ ఈక్వేషన్ మారిపోతుంది. మారిపోయేటప్పటికి మీకు y = a + bx అనేది రాదు, a + bx + cx² అనేది వస్తుంది. అంటే ఇంకా సెకండ్ డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ కింద వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథమెటికల్గా మనం ఫార్ములాస్ అన్ని డిజైన్ చేసుకుని దాన్ని కరెక్షన్ చేసుకుని ఫైనల్గా మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఎస్టిమేషన్. పలానా సంవత్సరంలో ఎంత ఉంటుంది ఎస్టిమేషన్, పలానా సంవత్సరంలో ఎంత ఉంటుంది ప్రెడిక్ట్ చేసే సబ్జెక్టే ఇది టైం సిరీస్ అని. ఐ థింక్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్. మొత్తం ఒక లైన్ ఉందంటే కనుక అప్స్ అండ్ డౌన్స్ ఎలిమినేట్ చేసి ఆ లైన్ స్ట్రైట్ లైన్ చేసి ఇప్పుడు థర్డ్ గురించి ఎలా చెప్పానో అది. అలాగే ఇది వచ్చేటప్పటికి సీజనల్స్. అంటే ఇక్కడ మాకు ఇయర్ ఇచ్చేసారు 2012, 2013, 14, 15, 16 ఇయర్ వచ్చినప్పుడు 4 క్వార్టర్స్ అనుకుంటే కనుక 4 క్వార్టర్స్ కొన్నది అప్స్ అండ్ డౌన్స్ అన్ని కూడా మనం సాఫ్ చేయడం.
అంటే ఎలిమినేట్ చేయడం. ఆ వేరియేషన్స్ అనేది మనం తీసేసి అప్పుడు స్ట్రెయిట్ లైన్ తీసుకొచ్చి అప్పుడు ఎస్టిమేషన్ తయారు చేస్తే కనుక విల్ గెట్ దట్ కరెక్ట్ రిజల్ట్స్. అదండి ఓవరాల్గా సబ్జెక్ట్ కంటెంట్ అది. నౌ ఐఎమ్ గోయింగ్ టు దట్ యాక్చువల్ సబ్జెక్ట్. See here. ఇదేం చెప్తుంది చూడండి. ఇంటర్ప్రిటింగ్ ఫీచర్స్ అని చెప్పేసి టైం సిరీస్లో సో ట్రెండ్స్, హౌ మెనీ టైప్స్, థింకింగ్, డీపింగ్, జస్ట్ చూసిన వెంటనే మీరు ఇంక వెళ్ళిపోవడం. దిస్ ఈజ్ సెక్యులర్ ట్రెండ్ అంటే బిఎస్సి సెన్సెక్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ అనేటప్పటికీ దట్ ఐ హ్యావ్ టేకెన్ దట్ పీక్ అండ్ డౌన్ ఫాల్ అంటే బాటమ్ రెండో ఉంటాయి. సో దాని రిలేటెడ్ అని కూడా ఇక్కడ గ్రాఫ్స్ కూడా మీకు ఇచ్చాను. సో దిస్ ఈజ్ సెక్యులర్ ట్రెండ్ ఇలా ఉంటుంది. సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్, బట్ ఇట్ ఈస్ ఓవర్ అ పీరియడ్ మోర్ దాన్ 1 year అయితే మాత్రం సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ తీసుకుంటాం. సీజనల్ వేరియేషన్స్ ఆల్సో అప్స్ అండ్ డౌన్స్, బట్ it will be taken for a short period, that means up to 1 year. Total off seasons, on seasons, ఇవన్నీ coming under the seasonal variations. So irregular variations, this is the picture here, that is means horrible floods, etc. ఇవన్నీ కూడా hurricanes, earthquakes, ఇవన్నీ కూడా unpredictable. So this is all coming under this one. So ఇవన్నీ కూడా different, మొత్తం 4 types of trends are there. ఓకేనండి. Secular trend represents the long term direction and the trend can be linear or not. మీకు చెప్పాను కదా, లీనియర్ అంటే స్ట్రైట్ లైన్, నాన్ లీనియర్ అంటే దట్ ఈస్ కర్వీ లీనియర్ అని కూడా అంటాం. అంటే కొంచెం కర్వ్ షేప్లో వస్తుంది. నౌ వీఆర్ కమింగ్ టు ద ట్రెండ్ అనాలిసిస్. ట్రెండ్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఏంటండి, మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు దాంట్లో. వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ ఫార్ములా అంటే y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అనేది ఒక లీనియర్ ఈక్వేషన్. అది మనం ఎస్టిమేషన్స్లో కొరిలేట్ చేసాం. కొరిలేట్ చేసినప్పుడు y అనేది ఎస్టిమేషన్ మనం తయారు చేయాలంటే కనుక ఎక్స్ అనేది వాల్యూ ఇస్తే కనుక వై ఎలా కనుక్కోవాలంటే కనుక ఇది వై ఎస్టిమేషన్ అని చూపిస్తాం. వైఈ అన్న కూడా పర్లేదు సింబల్ ఈజ్ ఈక్వల్ టు అంటే వై క్యాప్ అంటాం, ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. ఇయర్ బి వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత మనం కనుక్కుంటాం. అది కూడా ఇంతకుముందు మనం చేసినవి. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత. బి వాల్యూ అనేది మనం కనుక్కున్న తర్వాత ఏ వాల్యూ అని కనుక్కున్న తర్వాత ఆ రెండు కాన్స్టెంట్స్ వచ్చేసినాయి అనుకోండి. ఈ రెండు కాన్స్టెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఈక్వేషన్ వచ్చినట్టే లెక్క. ఎక్స్ 10 పెట్టారంటే ఎక్స్ వాల్యూ ఇచ్చారనుకోండి, వై వాల్యూ అంతా ఎస్టిమేషన్ మీరు చెప్పగలరు. ఎందుకంటే యూ నో ద వాల్యూ కాన్స్టెంట్స్ అని ఏబి అనేది మీరు కనుక్కున్నారు కాబట్టి. సో ఏబి కనుక్కోవడం అనేది మన స్టాటిస్టికల్ ఫార్ములాస్ మనం ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనం చేస్తాం. ఓకేనండి. అసలు వై ఏ అంటే ఏంటి, బి అంటే అదే ఇక్కడ మీకు చెప్తాడు కదా. సపోజ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అని రెండు వేరియబుల్స్ ఉన్నారు తీసుకున్నప్పుడు, ఓకే, y is equal to a plus bx అనేది లీనియర్ ఈక్వేషన్. అంటే దిస్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ స్లోప్. b అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది స్లోప్. ఆ స్లోప్ ఫార్ములా ఇది. ఓకే, అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, నో డౌట్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. అంటే ఏంటంటే కాన్స్టెంట్ ఏంటంటే ఇఫ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దట్ ఎక్స్ అండ్ ఎక్స్ వేరియబుల్ అండ్ వై ఆన్ దిస్ లైన్ ఈజ్ ద సేమ్. అంటే ఎలాగండి అంటే ఇక్కడ 2 ఉంటే అక్కడ 4 వచ్చింది అనుకోండి వై వాల్యూ. ఓకే అనుకున్నాం కాసేపు. అప్పుడు ఇది 3 ఉంటే ఏమవుతుంది, న్యాచురల్గా 6 వస్తుంది. 4 ఉంటే 8 వస్తుంది, అంటే ట్వైస్. సో ద రిలేషన్ ఈజ్ ఆల్వేస్ ట్వైస్. సో ఇప్పుడు దాన్ని మనం ఆ రకంగా మనకు ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. ఓకే, బి అంటే అది. నెక్స్ట్ ఏ అంటే ఏంటి అంటే, సపోజ్ ఈ లైన్ కనుక, ఈ స్లోప్ కనుక డైరెక్ట్గా మీకు ఎక్స్ యాక్సిస్ కానీ కట్ చేసింది అనుకో. కట్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ కట్ చేసింది అని చూడాలి. ఎక్కడ కట్ చేసింది చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ ఆరిజిన్ 0 0. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఇస్ 0, బట్ వై ఈజ్ హ్యావింగ్ సమ్ కటింగ్ వాల్యూ హియర్. సో ఇక్కడ ఆరిజిన్ నుంచి ఈ స్లోప్ కట్ చేసిన పాయింట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం ఏ అంటాం. సో అవర్ ఏ ఈజ్ ఆల్సో సేమ్. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే థియరిటికల్గా మీకు ఇవ్వాలంటే కనుక దే కెన్ గివ్ ఎనీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రూపంలో ఇవ్వచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పేసి అని, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు దట్ సెకండ్ పాయింట్. Origin is the first point, second point is the cutting point of that slope on y-axis. Between these two, the length is called as A. Okay. Now,
y estimation is the estimated value of the dependent variable and x is the independent variable. ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ మనం మొట్టమొదటి చెప్పుకున్నవే. ఏ అండ్ బి రెండింటిని మనం ఏంటంటే కన్స్టెంట్స్ అంటాం. ఏ అండ్ బి అని కాన్స్టెంట్స్ అనొచ్చు, పారామీటర్స్ అనొచ్చు. సో ఈ రెండు కూడా మీకు పారామీటర్స్ కావచ్చు, కన్స్టెంట్స్ కావచ్చు. అది కూడా మీకు క్వశ్చన్స్ రూపంలో రావచ్చు. నౌ బి అనేది స్లోప్ అని చెప్పాను. ఆ స్లోప్ ఈక్వేషన్ ఏంటి అనేది కూడా మీకు వీ హ్యావ్ డిస్కస్. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఈక్వేషన్. అదే మీకు ఇక్కడ కూడా మీకు చూపించాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చేసామంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అనేది మామూలు ఫార్ములా అంటే. ఓకే, మనం ముందు ఏం చేస్తామంటే దాన్ని ఇంకా ఫర్దర్గా 2-3 ఈక్వేషన్స్ కొంత కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సిగ్మా ఎక్స్ అనేది మనం తీసుకోవాలి. ఆ సిగ్మా ఎక్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సిగ్మా ఎక్స్ అంటే ఏంటండి, సమ్మేషన్ ఆఫ్ దట్ కాంపోనెంట్స్ ఆర్ డేటా ఆఫ్ దట్ ఎక్స్ వేరియబుల్. ఆ ఎక్స్ వేరియబుల్స్ అన్ని కూడా మనం టోటల్ చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ అది సిగ్మా ఎక్స్ అంటాం. కానీ ఇప్పుడు ఎక్స్ అనేది మనకి ఏంటి, టైం 1990, 1995, 96, 2000, 2001, దిస్ ఇస్ ద ఇయర్స్. సో ఇయర్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూని మన ఫార్ములాస్లో ఎలిమినేట్ చేయాలి. చేసినప్పుడే మనకి మ్యాథమెటికల్గా మనకి వై ఎస్టిమేషన్స్ అనేది ఈజీ అవుతాయి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇయర్స్ ఉన్నాయి చూడండి, సపోజ్ 5 years 6 years అన్నారు చూడండి, ఆ 5 years 6 yearsని మనం ఏం చేయాలి, ఒక వాల్యూ తీసుకొస్తాం, ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ తీసుకొచ్చేసి అవన్నీ కలిపిన రోజున ఆటోమేటిక్గా మీకు సిగ్మా ఎక్స్ అనేది 0 అయిపోతుంది. మన సిగ్మా ఎక్స్ అనేది 0 చేయాలి. అలాగే ఎందుకు చేయాలంటే ఆ ఎక్స్ పార్ట్ అనేది మనకి ఎలిమినేట్ చేస్తే కనుక వై అనేది ఈజీ అయిపోతుంది, సింప్లిఫై అయిపోతుంది. ఆ పర్పస్ కోసం మనం డమ్మీ కింద చేస్తాం. ఎక్స్ వాల్యూని ఒక డమ్మీ వాల్యూ ఎక్స్ వాల్యూ క్రియేట్ చేసి దాన్ని మనం ఉపయోగించుకుంటాం మన మ్యాథమెటిక్స్ ఫార్ములాస్. అది ఎలాగనేది నెక్స్ట్ దాంట్లో మీకు చూపిస్తాను. సో అందు గురించి ఈ ఎక్స్ డమ్మీ రావాలంటే సిగ్మా రావాలంటే ఏం చేస్తామంటే సింపుల్గా వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అండి, ఎన్ పెట్టి మొత్తం అంతా మల్టిప్లై చేసేస్తాం. ఎన్ పెట్టి మల్టిప్లై చేయడం ఏంటంటే, అవును లెఫ్ట్ సైడ్ ఎన్ పెట్టి మల్టిప్లై చేయండి, రైట్ సైడ్ ఎన్ పెట్టి మల్టిప్లై చేయండి, తప్పేముంది ఇది. అప్పుడు ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఓకే వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ ప్లస్ బిఎక్స్ రెండు వైపులా చేస్తాం. చేసినప్పుడు స్టాటిస్టిక్స్లో ఎలా అవుతుందంటే, బ్యూటీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్, ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అర్థమెటిక్స్. సో ఎన్ ఇంటూ వై అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని సిగ్మా వై కింద మార్చుకుంటాం. ఎన్ ఇంటూ వై అని వచ్చినప్పుడు సిగ్మా, ఎందుకంటే ఆ ఎన్ అనేది న్యూమరికల్ వాల్యూ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మీన్ అంటే ఆ రకంగా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ బండ గుర్తు కింద పెట్టుకోవడమే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ అనేది మీకు కనపడుతుంది. సో ఎక్కడ కనబడుతుంది, ఇంకా ఎన్ఏ అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి ఎన్ఏ మాత్రం అలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ మాయమైపోతుంది, ఎందుకంటే ఎన్ అనేది ఎక్స్కి అటాచ్ అవుతుంది. సో అప్పుడు సిగ్మా ఎక్స్ కింద మారిపోతుంది, అంటే బి సిగ్మా ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఎలా మారిపోయిందో, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అనేది ఎలా మార్చేసాను, సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బిఎక్స్ సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ అనేది మనకు కావాలి. ఇంకొక రకంగా దీన్ని తీసుకెళ్తానంటే స్క్వేర్ చేస్తాను. స్క్వేర్ చేయడం అంటే ఏంటంటే ఇంకొక ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అనదర్ ఎక్స్, ఇంకో ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు సిగ్మా వై ఉంటుందండి, సిగ్మా వైని నేను ఎక్స్ పెట్టి మల్టిప్లై చేస్తే దట్ విల్ బికమ్ ఏ సిగ్మా ఎక్స్ వై. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేటప్పటికి ఏమవుతుంది, సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ అటాచ్ ఉంది, ఎన్ ప్లస్ ఎక్స్కి వచ్చింది కాబట్టి సిగ్మా ఎక్స్లోకి మారిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై, అండ్ దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. ఓకే, ఇవన్నీ ఎందుకు అంటే మీకు నెక్స్ట్ స్క్రీన్లో యూ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. సో నౌ ఐఎమ్ కమింగ్ టు దట్, జస్ట్ బ్రీఫింగ్ ఆఫ్ సైక్లిక్ వేరియేషన్ చెప్పాను, సింపుల్గా చెప్పాను, దాని గ్రాఫ్ కూడా మీకు చెప్పాను, సైక్లిక్ వేరియేషన్ అంటే ఇలా ఉంటుందని చెప్పి. ఇందులో మీకు వచ్చే పాయింట్ కూడా చెప్పాను. ఇందులో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ డ్యూరేషన్, ఇట్ ఈస్ ఎ పీరియడ్ లాంగర్ దెన్ 1 year, దట్ ఈస్ ద పాయింట్ హియర్ సైక్లిక్ వేరియేషన్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాస్ట్ సైక్లిక్ వేరియేషన్ మాత్రమే మనం అనలైజ్ చేస్తాం.
బట్ నాట్ ఫర్ ప్రిడిక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ సైక్లిక్ వేరియేషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సైక్లిక్ వేరియేషన్ మనం యూజ్ చేసేటప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే ఓన్లీ టు అనలైజ్ ద పాస్ట్ సైక్లిక్ వేరియేషన్స్. ట్రెండ్ ఎలా ఉంది పాస్ట్ లో అనేదాన్ని మాత్రం చూస్తాం, అందుకని ఫ్యూచర్ ప్రిడిక్షన్ మాత్రం ఈ సైక్లిక్ వేరియేషన్ బట్టి మనం చెయ్యం. ఆ రకంగా ఈ 2 పాయింట్లు మీకు వస్తాయి. తర్వాత ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ దట్ సెక్యులర్ ట్రెండ్ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ రిమైనింగ్ సైక్లిక్ ఈ ఇర్రెగ్యులర్ కాంపోనెంట్స్ ఉంటాయి చూడండి, దాంతో మనం అటాచ్ చేయాలి కదా. 3 కింద ఉన్నాయి చూడండి, థర్డ్ ఓకే, ఆ 3 కింద మనం తీసేస్తాం. అంటే దాన్ని బట్టి ఐసోలేట్ చేస్తాం. ఐసోలేట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా మనకి యూ విల్ గెట్ ఏ ఎగ్జాక్ట్ వాల్యూ ప్రిడిక్ట్ ఫోర్కాస్టింగ్ ఆఫ్ ద ఎస్టిమేషన్స్ వస్తాయి. సో దీన్ని మనం ఏం చేస్తాం, కొన్ని మెథడ్స్ ఉపయోగిస్తాం. ఈ రకంగా రెసిడ్యువల్ మెథడ్ అని చెప్పేసి మనం ఉపయోగిస్తాం. సైక్లిక్ వేరియేషన్స్లో మాత్రమే ఇది ఉపయోగిస్తాం. సో రెసిడ్యువల్ మెథడ్ అంటే ఏంటి అనేది తర్వాత చెప్పిన. రెసిడ్యువల్ మెథడ్ అంటే ఎక్కడ ఉపయోగిస్తాం అనేది మాకు కావాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు సీజనల్ వేరియేషన్ చెప్పేసాను కదండి మీకు. Estimation of the pattern of the past changes, estimation of effect of the time series, calculation of the signs of cyclic variations. ఇది విత్ ఇన్ ద ఇయర్, ఈచ్ ఇయర్. సీజనల్ అనేది కూడా ఎప్పుడు కూడా 1 year ఆర్ లెస్. దానికి మాత్రం మనం ఈ రిపిటేటివ్ ప్రిడిక్షన్స్ మనం చేస్తాం. దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 4 సీజన్స్ ఉన్నాయి, 4 సీజన్లో 4 రకాల ఆక్యుపెన్సీ ఆఫ్ ద హోటల్స్ ఉంటాయి. సమ్మర్లో పీక్ ఆక్యుపెన్సీ ఉంటుంది, తర్వాత తర్వాత ఈ స్ప్రింగ్లో పర్వాలేదు అది కూడా ఉండొచ్చు, రైనీ సీజన్లో అలా ఉండనే ఉండదు ఆక్యుపెన్సీ. సో ఇలాగా సీజనల్గా ఏమవుతుందంటే ఆక్యుపెన్సీలో మార్పులు చేర్పులు వస్తాయి. ఎందుకు ఇవన్నీ వస్తాయంటే ఇవి సంవత్సరంలో 4 ముళ్ళు ఏర్పడిపోయినాయి. ఏంటి ఆ తాడుకి ఈ తీస్తే మీకు అప్పుడు స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఎందుకు చేయాలంటే కనుక సపోజ్ ఎనీ ఎస్టిమేషన్ మీకు పలానా సంవత్సరం లేదా పలానా సంవత్సరం అడిగాడు అనుకో, సంవత్సరం అడిగేటప్పటికి మరి ఈ 4 ముళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ, అంటే సీజనాలిటీ ఉంది కదండి, దాన్ని తీయాలి. దాన్ని తీయడం అంటే ఏంటంటే డీసీజనలైజేషన్ చేయాలి. ఇది డీసీజనలైజేషన్ అంటాం. అంటే ఎలిమినేషన్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్ ఫ్రమ్ టైమ్ సిరీస్ కాల్డ్ as డీసీజనలైజేషన్ చేసినప్పుడు అప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ లీనియర్ ఈక్వేషన్ బట్టి మనం ఎక్స్ వాల్యూకి ఆ టైం, ఎక్స్ వాల్యూ టైం కాబట్టి టైంను బట్టి ఎంత వై వాల్యూ ఎస్టిమేషన్ ఎంత లేదా ప్రిడిక్షన్ ఎంత అనేది మనం చెప్పగలుగుతాం. సో దిస్ ఇస్ ఆల్ ద సబ్జెక్ట్ ఆఫ్ దట్ సీజనల్ వేరియేషన్ యూసేజ్ ఇన్ అవర్ టాపిక్. నెక్స్ట్ రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ అనేది దీనికి ఉపయోగిస్తాం. సీజనల్ వేరియేషన్కి మనం ఉపయోగిస్తాం. అందులో మీకు మెథడ్స్ని చెప్తే ఈజీగా ఉంటుంది, లేదంటే మీరు చదువుకున్నా పర్వాలేదు. అంటే ఏంటంటే సంవత్సరానికి ఎన్ని నెలలు 12 months ప్రకారం తీసుకుంటే కనుక 1200 తీసుకుంటాం. ఎందుకు 1200 తీసుకుంటాం అంటే ఎవ్రీ మంత్కి పర్సంటేజ్ కింద 100 తీసుకుంటే కనుక 12 monthsకి 12 into 100 1200. లేదు 4 quarters అనుకోండి, క్వార్టర్కి 100 చొప్పున. 100 అంటే ఏంటంటే 100కి ఎంత పర్సంటేజ్ అంటే బికాజ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇండెక్స్ తయారు చేయనుకోండి 20%, 1% అనేది వచ్చేస్తుంది. అంటే కింద 100 అనేది వస్తుంది. ఆ 100 అనేది ఇక్కడ మీకు ఒక ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం కాబట్టి 4 quarters అనేటప్పటికి 4 into 100 400. 12 months అనేటప్పటికి 12 into 100 1200. ఆ రకంగా మనం తీసుకుంటాం. సో అదే ఇక్కడ మీకు చూపించాను. దట్ మీన్స్ విల్ బి అడ్జస్టెడ్ టు ద టోటల్ ఆఫ్ 1200 or 400 by multiplying each of these with a connecting factor k is equal to 1200 by sum of that month indices. అది వినండి అంతే. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు చాలా క్లిస్టర్ క్లియర్గా దాని మీద అవగాహన వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దట్ టైమ్ సిరీస్లో ఇవన్నీ చెప్పేసుకున్నాం, అయిపోయింది. 3 types ఆఫ్ స్టడీ ఇవి కూడా చెప్పేసుకున్నాం. ఇవన్నీ చెప్పేసినవి, చెప్పినవే. ఇది జస్ట్ మీకు ఐ హ్యావ్ పుట్ ఇన్ దట్ నోట్స్ టైప్లో మీకు పెట్టాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దట్ separately. Okay, now moving to that actual problem. సో ఇందులో ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏమంటాడు, ఇయర్ అండ్ నెంబర్ ఆఫ్ షిప్స్ లోడెడ్, year and number of ships loaded. Here database they have given like this. Year is 1997, 98, 99, 2000. అలాగే ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8 years డేటా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ షిప్స్ లోడ్ అయినాయి. సమ్ షిప్ యార్డ్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇన్ని షిప్లు చొప్పున లోడ్ అయినట్టు మాట. ఓకే, సో ఇది ఇచ్చి ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఇది దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ దట్ వాట్ ఇస్ దట్
ఇక్కడ హైడ్ అయిపోయింది. 1 minute అండి. ప్రాబ్లం ఏంటంటే ఒక్క నిమిషం అండి. ఓకే, ఐ చెక్ ద ప్రాబ్లం. ఇందులో 2007కి నెంబర్ ఆఫ్ లోడ్స్ ఎన్ని ఉంటాయని అడుగుతాడు. అంటే మనకి ఇచ్చిన డేటా పాస్ట్ డేటా ఇచ్చాడు. 1997 నుంచి 2004 దాకా ఇచ్చిన డేటా ఇచ్చి 2007లో ఎన్ని ఎన్ని షిప్స్ లోడ్ అవుతాయని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మీకు హైడ్ అయిపోయిన వల్ల నేను చూడాల్సి వచ్చింది ఆ బుక్లో. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లం. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎలా ఫాలో అవుతాం చూడండి. టైం అనేటప్పటికి మొత్తం చూపించేస్తాం. వాడు ఇచ్చిన పారామీటర్ అంతా కూడా 97 నుంచి 2004 అంతా కూడా చూపించేసాం. 8 years. తర్వాత మనం ఏం చేస్తాం, దీన్ని ఎలిమినేట్ చేయాలి. అలాగే వై డేటా కూడా తీసుకుంటాం. Y98, 105, 116, 119, 135 ఇవన్నీ మామూలే. ఓకే, ఇప్పుడు ఎటు వచ్చి మనం చేసేటప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు ఈ ఎక్స్ అనేది సిగ్మా ఎక్స్ అనేది మనం ఎక్కడెక్కడ వస్తుందో అన్నీ కూడా జీరోలు చేసేస్తే మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అందుకని మనకి ఏ ఎక్సర్సైజ్ చేస్తామంటే దెర్ ఈజ్ వన్ ఎక్సర్సైజ్ దట్ మీన్స్ మేకింగ్ దట్ టైమ్ ఓకే ఇన్ దిస్ వే, అంటే స్ప్లిట్ చేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఎన్ని ఇయర్స్, 8 years. ఓకే, 8 years అయినప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ అనేది కనుక్కోవాలి. 8 yearsకి మిడ్ పాయింట్ ఏమవుతుందండి? 7 years అనుకోండి, మిడ్ పాయింట్ మీరు కనుక్కోగలుగుతారు. లేదా 3 years అనేటప్పటికి సెకండ్ ఇయర్ అయితే మిడ్ పాయింట్, 5 years అయినప్పటికీ థర్డ్ ఇయర్ అయితే మిడ్ పాయింట్. బట్ 8 years అయినప్పుడు రెండు ఈవెన్ కాబట్టి మనం సరాసరి చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ చేస్తాం. 8/2 how we have to do is 8/2, 8/2 plus 1 అంటే 4th year ప్లస్ 4 plus 1 5th year. ఈ రెండింటికి కలిపి మనం యావరేజ్ చేస్తే వచ్చేది మనకి యావరేజ్ ఫిగర్. అంటే దట్ ఈస్ 2000 yearకి ఇంకొక 6 months అంటే 1.5 year. సో ఇది పాయింట్, మిడ్ పాయింట్. సో ఫస్ట్ స్టెప్లో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మిడ్ పాయింట్. ఎందుకు చేస్తామని తర్వాత చెప్తాను. ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఆ మిడ్ పాయింట్కి మిగతా సంవత్సరాలకి ఉన్న డిఫరెన్స్ అనేది మనం వేరియేషన్ ఉండేదాన్ని తీసుకొస్తాం. దాన్ని ఏమంటామంటే ఇది టీ అనుకుంటే కనుక ఓకే, ఇది టీ మైనస్ మీన్ అంటాం. మీన్ అంటే ఇది నథింగ్ బట్ మిడ్ పాయింట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 2000.5 అనేది మిడ్ పాయింట్ అయింది ఇయర్. సో ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ దట్ 1997 మైనస్ మిడ్ పాయింట్ ఎంత, 2000.5 ఎంత చూడండి, -3.5. తర్వాత 98 - 2000.5 దట్ ఈస్ కమింగ్ యాజ్ -2.5. అలాగే వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ దాకా వస్తాయి. తర్వాత కింద ఇవన్నీ కూడా ప్లస్లు అవుతాయి, ఇవన్నీ పైన ఇవన్నీ కూడా మైనస్లు అవుతాయి. ఇప్పుడు దాకా బాగానే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దెన్ అగైన్ వీ విల్ మల్టిప్లై విత్ 2. ఎందుకు చేస్తామంటే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు ముందుకి. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే పాయింట్లు ఉండేటప్పటికి మళ్ళీ మల్టిప్లికేషన్ అంతా కూడా గందరగోళం అవుతుంది లెక్కలు. అందుకని మనం ఏం చేస్తాం, సింపుల్గా వీ హ్యావ్ టు మల్టిప్లై బై 2. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనం ఆల్రెడీ కనుక్కున్న ఈ వాల్యూని ఎక్స్ వాల్యూని 2 పెట్టి మల్టిప్లై చేసి దాన్ని మనం తీసుకుంటాం ఎక్స్ వాల్యూ కింద. సో ఏమవుతుంది, 2 × -3.5 అనేటప్పటికి దట్ విల్ బి కమింగ్ యాజ్ రౌండ్ ఫిగర్ -7. అలాగే 2.5 × 2 అనేటప్పటికి 5, 1.5 × 2 అనేటప్పటికి 3. అలాగే వేసుకునేటప్పటికి యూ విల్ గెట్ దిస్. ఓకే, ఇప్పుడు సిగ్మా అని తీసుకుంటే కనుక సిగ్మా ఎక్స్ తీసుకుంటే డెఫినెట్గా ఇదంతా కూడా 0 అయింది. అప్పుడు మీరు ఇంతకుముందు ఇది కూడా తీసుకోవచ్చు కదండి, ఇది కూడా సిగ్మా ఎక్స్ ఇది కూడా 0 అవుతుంది కదా అంటే అవుతుంది. కానీ ఈ ఎక్స్ యొక్క మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి మనకి తలకాయ కూడా వచ్చేస్తుంది. అందుకని మనం అది రౌండ్ ఫిగర్ కింద చేసుకోవాలంటే దాన్ని మల్టిప్లైడ్ బై 2 చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు చూడండి వై వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ ఇంటూ వై ఈజీ అవుతుంది కదండి, బికాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దిస్ మచ్, దట్ మీన్స్ 7 × 98 - 686. అలాగే ఎక్స్ స్క్వేర్ కూడా ఈజీ అయిపోద్ది, 7 × 7 49. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూస్ ఈ రకంగా రౌండ్ చేసుకుంటూ వచ్చేస్తే వై వాల్యూస్ అలాగే గివెన్, ఎక్స్ వై వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ కనుక్కుంటాం. బికాజ్ వీఆర్ హ్యావింగ్ ఏ ఫార్ములా టు సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ఫార్ములా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది మీకు, see here the formula is equal to మీకు ఏమవుతుంది, మీకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఓకే
సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 0 అయిపోయింది. నెక్స్ట్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు వై బార్ అంటే మీన్, సో దట్ మీన్స్ సిగ్మా వై బై ఎన్, సో దట్ విల్ బి కమింగ్ యాజ్ 139.25. సో సిగ్మా ఎక్స్ సిగ్మా వై వచ్చింది. సో మనకి ఫార్ములా ఆల్రెడీ ఉంది. ఏముంది, y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్, అంటే వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఏ ప్లస్ బిఎక్స్ బార్. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే వీ కెన్ గెట్ సింప్లీ, ఆ 0 అయిపోయింది కాబట్టి ఏ వాల్యూ అనేది y నుంచి వచ్చేసింది, అంటే వై బార్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏ. సో ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 139.25. నెక్స్ట్ బి వాల్యూ ఏమవుతుంది, బి వాల్యూకి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇదిగోండి, ఇది బి. సో ఇక్కడ ఇచ్చాం కదండి, సిగ్మా ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ వై బార్ డివైడ్ బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. సో ఇప్పుడు మీకు అదే ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసేటప్పటికి సింపుల్గా ఇక్కడ ఏమైంది, మీకు అక్కడ ఎక్స్ బార్ అనేది ఏమైపోయింది, ఎక్స్ బార్ సిగ్మా ఎక్స్ అనేది 0 అయిపోయింది కాబట్టి అవి ఎలిమినేట్ అయిపోయి మనకి రెసిడ్యూల్ ఇది మిగిలింది, సిగ్మా ఎక్స్ బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో సింపుల్గా యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ హియర్, యూ విల్ గెట్ ద 7.535. సో రెండు ఏ అండ్ బి వచ్చినాయి. సో ఆటోమేటిక్గా ఈక్వేషన్ వచ్చేస్తుంది, y ఎస్టిమేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. సో అందులో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు, సో ఈక్వేషన్ మీకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఇస్తే కనుక ఆటోమేటిక్గా మనకి వై వాల్యూ అనేది కనుక్కుంటాం. ఇప్పుడు ఏమవుతున్నాడు, వాడు ఏమన్నాడు, ఎక్స్ వాల్యూ ఏం చెప్తున్నాడు, 2007 అన్నాడు. సో 2007 ఇయర్ తీసుకున్నాం, మైనస్ మిడ్ పాయింట్ ఇచ్చాం, ఇచ్చేటప్పటికి మీకు వచ్చింది. కానీ దాన్ని తిరిగి మళ్ళీ మల్టిప్లైడ్ బై 2 కింద చేయాలి. ఎందుకు చేయాలంటే మరి ఇక్కడ మనం చూసాం కదా, 2 పెట్టి మల్టిప్లై చేస్తే మనం ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. సో వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ద 2, విల్ గెట్ 13. సో ఈ 13 మనం యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ఎక్స్ వాల్యూ ఈక్వేషన్. ఏ అనేది పెట్టేసాం, బి అనేటప్పటికి 7.554 ఆల్రెడీ కొనుక్కున్నాం, ఇక్కడ వచ్చిన చూడండి అది బి వాల్యూ ఇంటూ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ 13 పెట్టాం టు ఫైండ్ అవుట్ దట్ ఎస్టిమేషన్స్ ఆఫ్ 2007 ఇయర్. సో ఆటోమేటికల్లీ వై వాల్యూ ఎస్టిమేషన్ ఎంత వచ్చింది, 237 షిప్స్ ఆర్ లోడెడ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. 2007లో ఎన్ని షిప్స్ లోడ్ అవుతాయంటే దిస్ ఇస్ ద ఆన్సర్. సో వెరీ క్లియర్ అండి, ఇది చూసిన వెంటనే మీకు అర్థం అవుతుంది, ఇందులో నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. యూజింగ్ సెకండ్ డిగ్రీ ట్రెండ్స్ ఇన్ దట్, అది మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ దట్ సెకండ్ డిగ్రీ ట్రెండ్స్ ఇన్ టైమ్ సిరీస్ అంటాం. సెకండ్ డిగ్రీ ట్రయల్స్ ఎందుకు చేయాలి, వై ఇట్ ఈస్ సో అంటే మీకు ఇందాక చెప్పాను, ట్రెండ్స్ అనేటప్పటికీ సెక్యులర్ ట్రెండ్ కాబట్టి మనం లీనియర్ ఈక్వేషన్ తీసేస్తాం. కానీ ఇప్పుడు మనకి ఏమవుతుంది, సైక్లిక్ వేరియేషన్స్, సీజనల్ వేరియేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో సైక్లిక్ వేరియేషన్స్ సీజనల్ వేరియేషన్స్ వచ్చేటప్పటికి మీకు ఏమంత ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. సో కర్వీ లీనియర్లోకి వెళ్ళిపోతుంది తప్పితే డెఫినెట్గా అటు ఇదే లీనియర్ అనేది ఉండదు. ఓకే, అందుగురించి మనకి ఎప్పుడైతే దాన్ని ఏమంటామంటే పెరాబాలిక్ షేప్ అంటాం. ఎప్పుడైతే కర్వీ లీనియర్ షేప్లోకి వెళ్తుందో పెరాబోలా కూడా అలాగే ఉంటుంది, జస్ట్ ఇలా ఉంటుంది, డమ్ షేప్ కింద వస్తుంది. అటువంటి ఉన్నప్పుడు ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అనేది పనిచేయదు, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అనేది పనిచేయదు. మరి దానికి ఏంటి ఫార్ములా అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. ఈ ఫార్మేట్లో ఉన్న ఈక్వేషన్ మాత్రమే దానికి బెస్ట్ షూటర్. సో ఆ ఈక్వేషన్ మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. అందుగురించి మనం ఏం చేస్తామంటే దేర్ ఆర్ 3 ఈక్వేషన్స్ వీ హ్యావ్ టు డిరైవ్ ఫ్రమ్ దిస్ బేస్. అంటే మీరు ఏమీ లేదండి, చాలా సింపుల్గా మెమరైజ్ చేయడమే, అసలు కంఠస్థం పెట్టాల్సిన లేదు, అసలు బైహార్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది చాలా సింపుల్, y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అనేది చిన్నపిల్లవాడిని అడిగి చెప్తారు. దట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ బిట్వీన్ అవర్ 2 వేరియబుల్స్. ఇప్పుడు మనకేంటి ఇక్కడ సెకండ్ డిగ్రీలోకి వెళ్తున్నాం. ఓకే, సెకండ్ డిగ్రీ అయినప్పటికీ ఎక్స్ స్క్వేర్. సో ఇలాగ వెళ్తాము, దీన్ని పెరాబోలా ఫార్ములా కూడా అంటాం, పెరాబోలా ఈక్వేషన్ అంటాం. ఈ పెరాబోలా ఈక్వేషన్ ఇది కూడా ఫండమెంటల్, ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. కానీ దీన్ని ఈ రకంగా ఎలా చేస్తున్నాం అంటే ఇందాక చెప్పినట్టే సింపుల్గా యూ పుట్ యాజ్ ఎన్ పెట్టి మల్టిప్లై చేయండి, సేమ్ ఎన్వై ఎన్ఏ బిఎన్ఎక్స్ ప్లస్ సిఎన్ఎక్స్ స్క్వేర్ ఇమాజిన్ చేసుకోండి చాలు. సో ఎప్పుడైతే మీరు ఎన్వై వచ్చిందో సిగ్మా వై అయిపోద్దని చెప్పాను. సో సింపుల్గా ఇట్ విల్ బికమ్ సిగ్మా ఎన్. అలాగే ఇక్కడ ఎన్ఏ అది తప్పదు, అలాగే దానికి ఎక్స్ కానీ వై కానీ అటాచ్ లేదు కాబట్టి ఎన్ అలాగే ఉండిపోతుంది, ప్లస్ బిఎన్ఎక్స్ అంటే దట్ మీన్స్ సిగ్మా ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, 0 అయిపోతుందని చెప్పాక
ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడాను మనం అలా టైం తయారు చేసాం -1 +1 -2 +3 -3 +4 +3 అలా చేయడం వల్లే సమ్మేషన్ ఇచ్చేటప్పటికి 0 అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది సిగ్మా ఎక్స్ అనేటప్పటికి 0 అయిపోయింది కాబట్టి ఆ పార్ట్ ఎగిరిపోయింది ఇందులోంచే. ఇక్కడ అందుగురించి ఇక్కడ లేదు. తర్వాత cnx² అంటే n అనేది వచ్చింది కదండి. సో సింపుల్గా సిగ్మా అనేది వస్తుంది. c∑x² వచ్చేసింది కదా. ఈ ఈక్వేషన్ మీరు డెరైవ్ చేసింది. హౌ సింప్లీ యూ అరైవ్ దిస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాం, x² అనే దాన్ని తీసుకొస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. సో సింపుల్గా చేయండి. అప్పుడు సిగ్మా x² తర్వాత nx² అనేటప్పటికి సిగ్మా x² అయిపోతుంది. nx రెండు కలిపేటప్పటికి. అలాగే సికి వచ్చేటప్పటికి nx² అనేటప్పటికి x² x4. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది సిగ్మా x⁴ ఇది దీని నుంచి వచ్చింది. తర్వాత బి వాల్యూకి వచ్చేటప్పటికి బి వాల్యూ మన ఫార్ములా తెలుసు. ఓకే, ఫార్ములాలో మీకు అగైన్ ప్రతిసారి ఎలాంటి కష్టం అని చూడండి. ఇంతకుముందు స్క్రీన్లోనే ఉంది బి వాల్యూ ఎంత అనేది. అందులో మీకు సిగ్మా ఎక్స్ అనేది ఉన్న చోట మీరు 0 పెట్టేసుకుంటున్నారు కాబట్టి ద సింప్లిఫైడ్ ఫార్ములా ఈజ్ బి = σxy/σx². ఫినిష్. ఈ 3 ఫార్ములాస్ కూడా దీని నుంచి వచ్చింది. సో చూసిన వెంటనే మీకు మీరంతా మీరే వేసేయచ్చు. దీన్ని బై హార్ట్ చేసే పని ఏం లేదు. ఈ 3 ఈక్వేషన్స్ మనకి రేపొద్దున పెరాబోలిక్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాథమెటిక్స్లో ఉపయోగించి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూ ఆఫ్ వై అనేది కనుక్కుంటాం దాని పర్పస్ కోసం. నౌ ఐఎమ్ కమింగ్ టు దట్ ఎగ్జామ్. ద యాన్యువల్ సేల్స్ ఆఫ్ కార్ డివార్చెస్ ఆర్ గివెన్. కార్ డివార్చెస్ యాన్యువల్ సేల్స్ ఇచ్చారు. ఫైండ్ ద సెకండ్ డిగ్రీ ట్రెండ్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఇన్ 2010. సెకండ్ డిగ్రీ ట్రెండ్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇది పెరాబోలా కింద వచ్చినట్లు లెక్క. ఆడాడు సెకండ్ డిగ్రీ అన్నాడంటే యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా. సో ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఇన్ 2010. ఓకే, మీరు ట్రై చేయండి. అదర్వైజ్ పాదులు పెట్టి ట్రై చేయడం, లేదంటే కనుక యూ హ్యావ్ టు వెరిఫై విత్ మై సొల్యూషన్. ఓకే, హియర్ ఐఎమ్ గివింగ్ ద సొల్యూషన్. హియర్ దిస్ ఇస్ యాక్చువల్గా డేటా. ఇక్కడ నేను కాపీ జరిగింది ఇదే డేటా. ఎక్స్ దే హ్యావ్ గివెన్ దిస్ వన్ 2001, 2002, 2003, 2004 ఇదంతా ఇచ్చాడు. వై అనేది ఆల్సో దే హ్యావ్ గివెన్ as 13, 24 and 39, 65, 106. So this is the values they have given. No, actually the table agreement. The table is there. Sigma y, sigma y. x² అనేది మనం కనిపెట్టాం. ఒక్క నిమిషం అంటే ఓకే ఫ్రెండ్స్, జస్ట్ చిన్న మిస్టేక్ అండి. ఇక్కడ యాక్చువల్గా సిగ్మా వై కాదండి, ద వాల్యూ ఆఫ్ వై. ఇది వై కింద మార్చుకోండి. కర్సర్ పెట్టింది కావండి, ఈ కర్సర్ పెట్టిన దగ్గర వై అది. సో వై డేటా ఇచ్చాడు. ఎక్స్ డేటా అంటే దగ్గర టైం ఇచ్చాడు, ఇయర్స్ ఇచ్చాడు. సో అందు గురించి వై = 2001లో 13 సేల్స్ క్వార్టీ వాచ్. సో 2020లోనేమో 2లోనేమో 24, అది 2003లోనేమో 39. దీస్ ఆర్ వాల్యూస్ ఆఫ్ వై. సో ఇప్పుడు మనం ఎక్స్ గెయిన్ చేసాం. మనం 1, 2, 3, 4, 5 కాబట్టి మిడ్ పాయింట్ 0 చేసేసాం. చేసిన తర్వాత -1 ఎక్స్ వాల్యూ అవతల ఉన్నది ఏమవుతుంది మీకు 2001 - 2003 అంటే 2001 - 2003 -2, 2000 - 2003 -1, 2003 - 2003 0, 2003 - 2004 sorry 2004 - 2003 1 and 2005 - 2003 2. సో ఇక్కడ మీకు ఇవన్నీ కూడా కలిపితే కనుక మీకు సిగ్మా ఎక్స్ = 0. సో ఇక్కడ సిగ్మా x² మాత్రం 0 అవ్వదండి, చూసుకోండి. ఎందువల్లంటే హోల్ స్క్వేర్ చేసేస్తున్నాం కాబట్టి మైనస్లన్నీ కూడా ప్లస్లు అయిపోతాయి కాబట్టి 80% సమ్మేషన్ 0 అవ్వదు. అందుకని సిగ్మా x² వాల్యూ ఉంటుంది, కానీ సిగ్మా ఎక్స్ మాత్రం 0 అవుతుంది. అలాగే సిగ్మా ఎక్స్ ఎక్కడైతే ఉంటుందో ఓకే సింగిల్గా అది మాత్రం ఎప్పుడు 0 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు సిగ్మా x² కనుక్కున్నాము, 10 వచ్చింది. సిగ్మా y = 247, ఇదంతా సమ్మేషన్ చేస్తూ వచ్చింది. అండ్ తర్వాత సిగ్మా x² y కనుక్కున్నాం, సిగ్మా x⁴ xy కనుక్కున్నాం.
కనుక్కున్న తర్వాత మనకి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను చూడండి, ఈ మూడు ఈక్వేషన్స్ మనం ఇప్పుడు రాబట్టాలి. కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తే కనుక యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్. సో ఇప్పుడు మనం చేస్తాం, అలా చేస్తాం ఇది. సో just check up this one simply. Okay, you are substituting the values. First equation తీసుకున్నాను, sigma y is equal to an plus c sigma x square. అందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఐ గాట్ ఈక్వేషన్ 1. తర్వాత ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి సిగ్మా ఎక్స్ పవర్ 4. ఇందాక ముందు చూపించిన ఫార్ములా మాట్లాడాలి అదే. సో దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక యూ గాట్ ఈక్వేషన్ ఆఫ్ 2. సో 1 and 2 సాల్వ్ చేస్తే కనుక సి వాల్యూ వచ్చేసింది. తర్వాత ఈయన ఈక్వేషన్ 1 అందులో మీరు సబ్స్టిట్యూట్ చేయడం చేస్తే కనుక యూ విల్ ఫైండ్ దట్ వాట్ దట్ ఏ వాల్యూ వచ్చింది. అండ్ తర్వాత పి వాల్యూ అనేది మూడో ఈక్వేషన్ ఉంది కదండి మనకి, పి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ అనేది. సో అందులో మీకు వాల్యూ సబ్స్టిట్యూట్ యూ గాట్ ద వాల్యూ ఆఫ్ పి. సో ఏ అండ్ బి రెండు కనుక్కున్నారు. సో ఆటోమేటిక్గా ఈక్వేషన్ వచ్చేసింది మీకు. ఎక్స్ ఎస్టిమేషన్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్స్, దిస్ ఇస్ ది ఈక్వేషన్, యూ గాట్ ఇట్. నౌ ఇప్పుడు ఎప్పుడైతే వచ్చేసిందో ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, వాల్యూస్ వచ్చేసిన తర్వాత సింపుల్గా ఎక్స్ బదులు మీరు ఆడేం అడిగాడు, 2007 అన్నాడు. 2007 అనేటప్పటికి ఇది చూడండి, 2007 2010 అని అంటున్నాడు. 2010 అంటున్నాడు. 2000 ఇచ్చాడు కదండి 2010. సో 2010 మైనస్ మిడ్ పాయింట్ 2003, యూ గాట్ ఎ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో 7 పెట్టేశారు. 7 పెడితే వై వాల్యూ అంత టోటల్ వార్జెస్ ప్రిడిక్షన్ ఇన్ ద 2010 అంత యూ గాట్ 446.63. Expected sales in 2007 are 446.6 lakhs of watches. Simple. You just try at your end and verify my solution. Okay. Now I am going to that residual method. Residual method అంటే ఇప్పటిదాకా మనం చేసిన ఎస్టిమేషన్ తయారు చేసుకుంటూ వచ్చాం, బాగానే ఉంది. Residual method అంటే దిస్ ఇస్ ద వన్ మెథడ్ వేర్ వీ కెన్ యూజ్ ఇన్ ద సైక్లిక్ వేరియేషన్. ఈ థియరిటికల్ పాయింట్స్ ఇంపార్టెంట్. రెసిడ్యువల్ మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఇట్ ఈస్ అ సైక్లిక్ వేరియేషన్లోనే ఉపయోగిస్తాము. దట్టు ఇట్ ఈస్ అ లాంగ్ సైక్లిక్ వేరియేషన్ అంటే ఏంటి, 1 year అండ్ అబోవ్ ఉండే ట్రెండ్లో వచ్చే వేరియేషన్స్ మనం సైక్లిక్ వేరియేషన్స్ అని అంటాము. అప్ టు 1 year అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ సీజనల్ వేరియేషన్. ఓకే, ఆ 2 పాయింట్లు మీకు గుర్తుండాలి. సో ఇప్పుడు ఇందులో రెసిడ్యువల్ మెథడ్లో ఏం చెప్తుందంటే ఎస్టిమేషన్ ఉంటుంది చూడండి, వాట్ ఈస్ ద ఎస్టిమేషన్ యూ హ్యావ్ ఫైండ్ అవుట్. ఓకే, అది దానిపైన వాల్యూస్ ఉంటాయి. వైకి ఎలాగో వాల్యూస్ ఇస్తున్నాడు, ఇచ్చినప్పుడు ఎస్టిమేషన్ చేసిన వాల్యూకి రియల్ వాల్యూకి మధ్యలో ఉన్న దాన్ని 100 పెట్టి మల్టిప్లై చేస్తే కనుక యూ విల్ ఫైండ్ దట్ రిలేటివ్ సైక్లిక్ రెసిడ్యువల్ వేరియేషన్ అనేది వస్తుంది. అది ఎలాగనేది ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, టెక్స్ట్ బుక్లో ఉన్నది. 2000 ఎక్స్ ఇయర్ ఇచ్చారు, 2009, 10, 11, 12, 13, 14, 15, 16. దిస్ ఇస్ ద పీరియడ్. ఇక్కడ వై ఇచ్చాడంటే 75 వాల్యూస్. ఓకే, 75, 78, ఓకే, అండ్ 82 ఇవన్నీ ఇచ్చేసాడు. మీరు ఏం చేశాడు, అది ఎస్టిమేషన్ కూడా మీకేం చెప్పట్లేదు, ఎస్టిమేషన్ కూడా వాడే ఇచ్చేసాడు. 76, 78, 8 అంటే ఏంటంటే రియల్ వాల్యూ ఏమో 75, ఎస్టిమేషన్ ఎంత అంటే 70, అంటే 76 టన్స్ లేకపోతే వాచెస్ మొత్తానికి ఎస్టిమేషన్ వేస్తే ఓకే, రియలిస్టిక్గా వచ్చిన వాల్యూ ఎంత అంటే 75, అంటే ఎస్టిమేషన్ కన్నా కొంచెం తగ్గింది. అలాగే ఇక్కడ ఏంటంటే ఎస్టిమేషన్ 80 ఇస్తే యాక్చువల్స్ ఎంత వచ్చింది, 82 వచ్చింది, అంటే ఎస్టిమేషన్ కానీ దాటి. సో ఆ రకంగా ఎస్టిమేటెడ్ వై అంటే దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై వై ఎస్టిమేట్, అండ్ దిస్ ఈజ్ వై ఈజ్ ద రియల్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ. ఈ రెండు వచ్చిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ట్రెండ్ అనేది మనం అరైవ్ అవుతాం. ఆ పర్సంటేజ్ ఆఫ్ ట్రెండే ఇప్పుడు వై బై, ఇక్కడ చూడండి వై బై వై ఎస్టిమేట్ ఇంటూ 100. సో ఇప్పుడు చూడండి, నేను చిన్న 2-3 వర్కౌట్ కూడా చేశాను. 75/76 ఇంటూ 100 ఈక్వల్ టు ఇట్ ఈస్ గెటింగ్ 98.7, అంటే పర్సంటేజ్ ఆఫ్ ట్రెండ్ 98.7 అంటే వచ్చింది మాట్లాడండి. ఓకే, ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్ వాట్ ఈస్ దట్ ఎస్టిమేషన్ 80 అయితే కనుక యాక్చువల్స్ 82 వచ్చింది, అంటే ఏమవుతుంది మీకు ఎస్టిమేషన్ కన్నా దాటిపోయింది. అంటే ఎంత వచ్చింది మీకు రిజల్ట్,
ట్రెండ్ 102.5 వచ్చింది. సో పై దాంట్లో తగ్గింది, మూడో దాంట్లో పెరిగింది, సెకండ్ దాంట్లో స్టడీగా ఉంది. ఓకే, తర్వాత ఫోర్త్ దాంట్లో కూడా స్టడీగా ఉంది, 2012లోను 2013లో కూడా స్టడీగా ఉంది. ఇలాగ మీకు ఏమంటే పర్సంటేజ్ ఆఫ్ ట్రెండ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని వేరియేషన్ చూపిస్తాం. అంటే 100కి ఎంత తగ్గింది, 100కి ఎంత పెరిగింది, 100కి సమానంగా ఉండాలి. కంపారిజన్ ఆఫ్ దట్ పర్సంటేజ్ ఆఫ్ 100. ఇదంతా కూడా పర్సంటేజ్లో తగ్గడం పెరగడం అనేది దట్ ఈస్ కాల్డ్ ది రిలేటివ్ సైక్లిక్ వేరియేషన్. రెసిడ్యూల్ అంటాం. రెసిడ్యూల్ అంటే మిగిలిపోయింది. ఎంత మిగిలిపోయింది అంటే -1.3. అంటే దాని అర్థం ఏంటంటే ఎస్టిమేషన్ 76 వస్తే కనుక బట్ షార్ట్ ఎస్టిమేటెడ్ ఆఫ్ 75. అంటే ఏంటి, -1.3 షార్ట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో పర్సంటేజ్ కింద లెక్క అండి. ఓకే, అలాగే యాక్చువల్గా ఇది 78 అంటే టోటల్గా రీచ్. ఎస్టిమేషన్ ఎంత వచ్చిందో రియల్ కూడా అంతే వచ్చింది. అంటే ఏంటంటే దేర్ ఇస్ నో వేరియేషన్. ఓకే, దట్ ఈజ్ 0% వేరియేషన్. ఓకే, ఇక్కడేమో ప్లస్ 2.5 అంటే ఎక్స్ట్రా వచ్చింది, ఎస్టిమేషన్ అనేది దాటింది. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 2.5%. ఓకే, ఇంక్రీజ్ కింద లెక్క. ఇలాగే ఇవన్నీ మరి వేరియేషన్స్ అని మనం వేస్తాం. ఇటువంటిది ఒక కేస్ స్టడీ కింద బ్యూటిఫుల్గా చాలాసార్లు ఇచ్చాడండి. ఏమంటాడంటే అందులో ఇలా ఇచ్చేసి డేటా, ఓకే, మీకు ఏం చెప్తాడంటే ఈ రెండు ఇస్తాడు, సంవత్సరం ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది సైలెంట్ చేసేస్తాడు, దీన్ని సైలెంట్ చేసేస్తాడు, అలాగే దీన్ని కూడా సైలెంట్ చేసేస్తాడు. వేసేసి మిమ్మల్ని కింద మల్టిపుల్ క్వశ్చన్స్ ఒక 5 అని అడుగుతాడు. అదేంటంటే 2010లో ఉన్న పొజిషన్ ఏంటి, అలాగే 2009లో ఉన్న పొజిషన్ ఏంటి, 2014లో ఉన్న పొజిషన్ ఏంటి, 2016లో ఉన్న పొజిషన్ ఏంటి. అంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు ఈ 2% ఇది ఫార్ములా వేసి y ఎస్టిమేట్ ఇంటూ 100 అనేసి ఎంత కనుక్కుని ఆ వేరియేషన్ కూడా మీకు చూపించుకుంటే అప్పుడు వాడు అడిగిన దానికి ఏంటంటే సపోజ్ వాడు డైరెక్ట్గా అడిగాడు అనుకోండి, ఇట్ ఈస్ షార్ట్ ఫాల్ అని అనుకోండి, అప్పుడు 2009 షార్ట్ ఫాల్, ఎందుకంటే ఎస్టిమేషన్స్ కన్నా యాక్చువల్స్ తక్కువ వచ్చింది. అలాగే ఇఫ్ యూ టేక్ దిస్ 2011 అనుకోండి, ఇట్ ఈస్ సర్పస్ పొజిషన్, అంటే ఎస్టిమేషన్స్ కన్నా దాటిపోయింది. అలాగే మీరు చెప్పొచ్చు. లేదు ఇన్ ఫిగర్స్ ఆఫ్ క్వాంటిఫికేషన్ అడిగాడు, ఎంత పర్సంటేజ్ ఫాలో, ఎంత పర్సంటేజ్ అది, ఎంత న్యూట్రల్, ఇవన్నీ వచ్చేటప్పుడు ఇక్కడ వస్తాయి. -1.3, 0, 2.5, 0, 0. సో ఇలాగ మీకు దాన్ని కేస్ స్టడీ కింద ఫ్రేమ్ చేసే క్వశ్చన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు దట్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ పారాబోలిక్ సంబంధించిందే మనం ఇంకొక ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. అందులో ఏంటంటే టైమ్ సిరీస్ ఆఫ్ డేటా ఆఫ్ 9 years ఫర్ దట్ సేల్ ఆఫ్ టేబుల్స్ బై ఫర్నిచర్ మార్ట్. అంటే ఈ ఫర్నిచర్ షాప్ కూడా అమ్మాడు, షాప్ కూడా. ఇక్కడ ఏమన్నాడు, బిలో దట్ ఎ లీనియర్ ఈక్వేషన్ దట్ డిస్ట్రిబ్యూట్ దట్ ట్రెండ్ ఆఫ్ ద సేల్స్ గివ్ ద ఫోర్కాస్ట్ ఫర్ ది ఇయర్ 2003. లీనియర్ ఈక్వేషన్ ట్రెండ్ కనుక్కోమంటున్నాడు. అంటే ఏంటి, పారాబోలిక్స్ డిగ్రీ ఆఫ్ 2తో చేసి అప్పుడు అందులో మిమ్మల్ని ఫోర్కాస్ట్ చేయమన్నాడు 2003లో ఎంత ఉంటుంది ఈ యొక్క సేల్స్ ఆఫ్ దట్ టేబుల్ ఫర్నిచర్స్ ఎంత ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏమైనా పడిచ్చిన డేటా ప్రకారం ఏం ఇచ్చాడు, ఇదంతా ఇచ్చాడు, టీ ఇచ్చాడు, అలాగే మీకు వై ఇచ్చేసాడు, సేల్ ఆఫ్ ద టేబుల్స్, ఈ రెండే ఇచ్చాడు. సో మీరు మిగతా అన్ని మీరు తయారు చేశారంటే మిడ్ పాయింట్ కనుక్కోవాలి కదండి. ఇందులో మిడ్ పాయింట్ అనేది ఈజీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనా 9. సో 9 అనేటప్పటికి మిడ్ పాయింట్ ఆటోమేటిక్గా 97 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 1993 - 1997, 1994 - 1997 అంటే ఏంటి, ఎక్స్ టీ మైనస్ ఎం అంట. ఎం అంటే మిడ్ పాయింట్, టీ అనేది టైం. ఓకే, దాని ప్రకారం 4, ఇది -4, -4, -3, -2, -1, 1, 2, 3, 4 ఇవన్నీ కూడా సమ్మేట్ చేస్తే కనుక ఎక్స్ 0 అవుతుంది, సిగ్మా ఎక్స్. సో మనకి ఎలిమినేషన్లో ఉపయోగపడుతుంది. సిగ్మా x² కనుక్కోండి, సిగ్మా xy కనుక్కోండి, సిగ్మా x⁴, సిగ్మా xy, ఇవన్నీ కనుక్కున్న తర్వాత సింపుల్. ఇంకా నెక్స్ట్ 3 ఈక్వేషన్స్ దయచేసాం కదండి. బి వాల్యూ, xy ఇందులో ఏసీ ఉంటుంది, అదొక ఈక్వేషన్, ఇదొక 3 ఈక్వేషన్స్. 3 ఈక్వేషన్స్లో ట్రెండ్ లైన్ యాక్చువల్ ఈక్వేషన్ దిస్ వన్. సో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశారు, యూ గాట్ ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశారు, యూ గాట్ ఇన్ ఈక్వేషన్ 2. 1 అండ్ సాల్వ్ చేస్తే యూ గాట్ వాల్యూ ఆఫ్ సి కనుక్కున్నారు. ఆ తర్వాత పుట్ ద వాల్యూ ఆఫ్ 1 పెడితే కనుక యూ గాట్ ఏ వాల్యూ కనుక్కున్నారు. సో నెక్స్ట్ బి వాల్యూ అనేది ఆల్రెడీ మీకు ఫార్ములా ఉంది, దిస్ ఇస్ బి ఈక్వల్ టు సిగ్మా xy బై సిగ్మా x² అనేది
బికాస్ సిగ్మా ఎక్స్ అనేది 0 అయిపోద్ది కాబట్టి అవన్నీ పోయి మీకు సింప్లిఫై అయిపోయిన ఫార్ములా. సో దాంట్లో యూ గాట్ బి వాల్యూస్ 2.08. సో ఈక్వేషన్ అనేది యూ గాట్ ఇట్ దిస్ వన్ y estimate is equal to 189.44 plus 2.08x. Simple, you got that equation also. Now forecast the year 2003కి వచ్చేటప్పటికి ఆ ఇయర్ ఎంత అనేటప్పటికి 2003 కదండి. సో 2003 minus 1997 మిడ్ పాయింట్ is equal to 6. ఆ వాల్యూ ఇది 6, ఎక్స్ వాల్యూ 6. ఆ 6 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు ఎక్స్ బదులు. ఏబి తెలుసు. సో యూ ఫైండ్ యూ గాట్ 197.92 is the estimation figure of that y వేరియబుల్. అంటే 2007లో 2003లో సో ద నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎక్స్పెక్టెడ్ టు బి సోల్డ్ ఆర్ 198. ఎంత ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దట్ అనదర్ వన్, సీజనల్ వేరియేషన్. సీజనల్ వేరియేషన్ అనేటప్పటికి నేను చెప్పాను మీకు 4 quarters కానీ 10 months కానీ ఎలాగైనా తీసుకోవచ్చు, 12 months కానీ. సో న్యాచురల్గా ఏంటంటే జనరల్గా మనకు వచ్చే లెక్కలన్నీ కూడా సీజనల్ కింద అంటే క్వార్టర్స్ కింద వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ కింద. సో ఇందులో అవన్నీ ఏం చేస్తుంటారు, టైమ్ సిరీస్ ఆల్సో ఇంక్లూడ్ సీజనల్ వేరియేషన్. సీజనల్ వేరియేషన్ రెప్లికేటెడ్ ప్రిడిక్టబుల్, దీని నుంచి మనం ప్రిడిక్ట్ చేయాలి. అండ్ దిస్ కెన్ బి డిజైన్డ్ యాజ్ మూమెంట్స్ అండ్ ట్రెండ్స్ టు మెజర్ దట్. అవి ఏంటో మీకు చెప్పాను. నెక్స్ట్ ఇందులో ఏంటంటే రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే థియరిటికల్ క్వశ్చన్స్ రెసిడ్యువల్ మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తాం, సైక్లిక్ వేరియేషన్ ఉపయోగిస్తాం. తర్వాత రేషియో ఆఫ్ మూవింగ్ యావరేజ్ మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తాం, ఇట్ విల్ బి కమింగ్ ఇన్ దట్ సీజనల్ వేరియేషన్. ఈ రేషియో ఆఫ్ మూవింగ్ యావరేజ్ మెథడ్ అంటే ఏంటి, సో అది నెక్స్ట్ ప్రాబ్లం చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడ ఏం చేయాలి, దిస్ ఇస్ ద ప్రాబ్లం, ఇక్కడ ఉంది ప్రాబ్లం. ఓకే, వాడు డేటా ఇచ్చాడు, పీరియడ్ ఇచ్చాడు 5 years. 5 years పీరియడ్లో సీజనల్ వేరియేషన్స్ మాట. అదేంటంటే ఇట్ మే బి సేల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సేల్స్ లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా ప్రొడక్షన్ ఏదో కనుక్కోండి. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, 1 2 3 4 అంటే 4 quarters. అలాగే 1919లో 4 quarters డేటా ఇచ్చాడు, 2000లో 4 quarters. అంటే దిస్ ఇస్ ఆల్ సీజనల్ వేరియేషన్ సంబంధించింది కాబట్టి 4 quarters డేటా ఇచ్చాడు. ఇది లెక్క. హౌ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్, కంప్యూట్ ద సీజనల్ ఇండెక్స్ కనుక్కోవాలి. అంటే ఏంటి, ఒక్కొక్క సీజన్లో ఇప్పుడు సపోజ్ సమ్మర్లో ఇండెక్స్ ఎంతో కనుక్కోగలిగాం అనుకోండి, ఆ తర్వాత వచ్చే కరోనా 2010లో ఆ సమ్మర్లో వచ్చేది ఎంత అంటే మనం ఆ ఇండెక్స్ని బట్టి మనం ఎన్ని బోర్డ్స్ లేకపోతే ఎన్ని రూమ్స్ ఆక్యుపేషన్ ఇవన్నీ కూడా మనం కనిపెట్టేయచ్చు. సో ఇండెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సీజనల్ ఇండెక్స్. సో దానికి ఎలా చేస్తామంటే జస్ట్ సింపుల్గా ఈ పుట్ దట్ ఫస్ట్ స్టెప్ 1, యూ పుట్ ద ఆల్ డేటా. ఇందులో డేటాలో 1 2 3 4 కింద మీరు క్వార్టర్స్ పెట్టుకోండి. ఆ క్వార్టర్లీ డేటా అంతా ఇక్కడ ప్లేస్ చేయండి. 1861, 2000, 2203 అండ్ 2450 అన్నీ వేసేసుకోండి. ఇదంతా గివెన్ డేటా అయిపోయిన తర్వాత ఇక్కడ మన ప్రాబ్లం అవుతుంది. స్టెప్ 1లోకి వచ్చాం. స్టెప్ 1లోకి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ యూ హ్యావ్ టు లీవ్ టూ కాలమ్స్ వదిలేసుకోండి. 1 and 2 వదిలేయాలి, స్కిప్ చేయండి. ఎందుకు చేయాలి అంటే బికాజ్ ఇవన్నీ కూడా 4 4 చొప్పున మన స్టాటిస్టిక్స్లో 4 4 చొప్పున మీరు యావరేజ్ కట్టాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ 2 వదిలేయాలి. ఎందుకంటే కిందకు దిగాలి కదా ఆన్సర్ అనేది. యావరేజ్ మాత్రమే మీరు తీసుకుంటున్నారు. సో 4 quarters యావరేజ్ తీసుకోండి. 1 2 3 4 ఫస్ట్ సమ్మేషన్ చేశాను. 1 2 3 4 ఇక్కడ వేసుకోండి. తర్వాత 2 3 4 5 దాని సంబంధించి దాని కింద తీసుకోండి. అలాగే ఇక్కడ 1 ఇది 2 3 4 ఇవన్నీ వేసుకుంటే ఇక్కడ ఇలాగ వేసుకుంటూ టోటల్ సమ్మేషన్ వేసుకుంటే లాస్ట్లో ఒక కాలం మీకు బ్లాంక్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద వే, అంతే, ఫాలో అయిపోవడం. నెక్స్ట్ స్టెప్ 2లోకి వెళ్ళేటప్పటికి యావరేజ్ ఆఫ్ దిస్ వన్, ఈ ఫిగర్ యావరేజ్ కనుక్కోండి కనుక సింపుల్గా దీన్ని డివైడ్ బై 4 డివైడ్ చేయండి. 4 చేసేటప్పటికి యూ విల్ గెట్ 2096.75. సో ఇక్కడ వచ్చేసింది. అలాగే దీన్ని 4 పెట్టి ఇక్కడ నేను రాశాను కూడా స్టెప్ 2 అనేటప్పటికి దట్ మీన్స్ స్టెప్ 1లో వచ్చిందని 4 పెట్టి భాగిస్తే వచ్చే ఫిగర్ అంతా ఇక్కడ వేసుకోండి. సో ఇక్కడ ఎన్నో కాలమ్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా ఎన్ని రోస్ వచ్చినాయి, ఇక్కడ అన్ని రోస్ వస్తాయి. వచ్చిన తర్వాత థర్డ్ దాంట్లో ఏం చేయాలి అంటే సింపుల్గా see here, add z values to step 2 and average them. అంటే దట్ మీన్స్ 1 + 2 divided by 2 అంటే ఏంటి, వాల్యూ చూడండి, దిస్ ఇస్ ద వాల్యూ. ఓకే, ఈ వాల్యూ ప్లస్ ఇక్కడ వచ్చింది చూడండి స్టెప్ 2లో వచ్చింది ఇది. ఈ రెండిట్ల మధ్యలో ఉన్న దాని మీద మీకు యూ హ్యావ్ టు డివైడ్ ఇట్. ఓకే, సో ఇక్కడ 1 minute.
Okay. Just I checked that equation. That's why I have taken this time. ఇప్పుడు ఏంటంటే థర్డ్ స్టెప్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఎలాగ సెకండ్కి వెళ్దామో సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేటప్పుడు కూడా అంతే. ఈ రెండింటి మధ్య యావరేజ్ ఇక్కడ వేసుకోండి. ఆ తర్వాత ఇది ఈ రెండింటి మధ్య యావరేజ్ అంటే ఏంటంటే సెకండ్ స్టెప్లో మీకు ఈక్వేషన్స్ ఫస్ట్ రెండు యాడ్ చేసి దాన్ని బట్టి డివైడ్ చేయండి అంటే హాఫ్. సో యావరేజ్ చేస్తాను అనమాట. సో 2096.75 plus 2117.75 divided by 2, it you will get 2104.25. అలాగే ఈ రెండు తీసుకున్నాను అనుకోండి దాని యావరేజ్, అలాగే ఈ రెండు తీసుకున్నాను అనుకోండి దాని యావరేజ్, అలాగే ఈ రెండు తీసుకుంటే దాని యావరేజ్. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒకటి స్కిప్ అవుతుంది, కింద బ్లాంక్ వస్తుంది. సో ఈ రకంగా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూ ఇన్ ద స్టెప్ 3. స్టెప్ 4లోకి వస్తే, సో స్టెప్ 4లోకి వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు సీ దట్ ఇలా వచ్చిన వాల్యూ ఉంచుకోండి. ఇలా వచ్చిన వాల్యూ ఉంది కదా, ఇది యాక్చువల్ వాల్యూ 2415 అనేది మీకు డేటా ఇచ్చాడు. సో ఆ వాల్యూలోంచి ఈ రకంగా మీరు ఎరవైన వాల్యూ అనేది మనం తీసేస్తాం. తీసినప్పుడు యూ విల్ గెట్ దట్ 114.80. అలాగే సపోజ్ ఇఫ్ యూ గెట్ దిస్ వాల్యూ ఇస్ దిస్ వన్, అదర్వైజ్ దిస్ ఆల్సో ఐ విల్ చెక్ అప్ వన్స్. హియర్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. హియర్ స్టెప్ 4లో ఏం చేస్తాను, వాల్యూ బై స్టెప్ 3 అంటే స్టెప్ 3లో వచ్చిన వాల్యూ దాన్ని యాక్చువల్ గివెన్ వాల్యూని డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ స్టెప్ 4 వాల్యూ అనేటప్పటికి 2415 డివైడెడ్ బై స్టెప్ 3లో వచ్చింది అంత 2104.25 ఇంటూ 100. సో యుల్ గెట్ 114.80. సో యూ ఫాలో దిస్ హియర్. నేను ఇక్కడ ఫార్ములాస్ క్లియర్గా మెన్షన్ చేశాను, దాని ప్రకారం వెళ్ళిపోతే కనుక యుల్ గెట్ దిస్ వాల్యూస్. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ట్యాబ్లేషన్లో కదా మీరు ఇక్కడ వేస్తారు. ఇది ప్రాబ్లం, దాని గురించి కంటిన్యూషన్ రండి. ఇక్కడికి వస్తే కనుక దిస్ ఈజ్ ద మోడిఫైడ్ మీన్ బై డిస్కార్డింగ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇయర్స్ అన్ని వేసుకుంటాం, Q1, Q2, Q3, Q4 అని వేసుకుంటాం. వేసుకుని ఈ వాల్యూస్ చూడండి, ఈ రెండింటికి ఏం లేదు కదా, Q98లో ఏం లేదు, 2 క్వార్టర్స్ బ్లాంక్, 3వ క్వార్టర్ 114 యూ హావ్ టు పుట్ హియర్ అండ్ ఆఫ్టర్ దట్ 89.6, ఆ తర్వాత 99 ఎలా వేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, ఇలాగ మీరు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత Q1లో మొత్తం అన్ని కూడా మీకు సిరీస్ వస్తాయి, Q2లో అన్నీ వస్తాయి, Q3లో అన్నీ వస్తాయి, Q4 అంటే ఇవన్నీ కూడా ఇయర్ వైజ్గా మీరు ఏదైతే వేసారో ఆ ఇయర్ సంబంధించిన Q1 ఫిగర్స్ అన్నీ ఒక చోట, ఆ ఇయర్స్ సంబంధించిన Q2 ఫిగర్స్ అన్నీ ఒక చోట, ఆ ఇయర్ సంబంధించిన Q3, Q4 అన్నీ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మీన్ కనుక్కుంటారు. మీన్ కనుక్కునే పద్ధతి అంటే క్లియర్గా చెప్పాడు, మోడిఫైడ్ మీన్ మీరు కనుక్కోవాలన్నప్పుడు బై డిస్కార్డింగ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఫిగర్. ఇక్కడ హైయెస్ట్ లోయెస్ట్ నేను మార్క్ చేశానండి ఈ 4. ఆ రెండు తప్పించి యావరేజ్ కట్టండి. అంటే మిగిలింది అంతా 89 ప్లస్ 93.5. సో ఇక్కడ 93.5, 89 డివైడ్ బై 2, ఐ గాట్ 91.25. అదే ప్రకారం మీన్ 2, మీన్ 3, మీన్ 4 మొత్తం 4 కట్టండి, అంటే 4 క్వార్టర్స్కి. సో మనకి ఫస్ట్ క్వార్టర్కి వచ్చింది ఎంతంటే మీన్ 1 91.25, సెకండ్ వన్కి 107.7, అండ్ థర్డ్ వన్కి 113.25, అండ్ ఫోర్త్ వన్కి 91.9. ఓకే, ఇలా వచ్చేసింది. వచ్చిన తర్వాత టోటల్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేటప్పటికి ఏమవుతుంది, మొత్తం 4 కలపండి. 4 కలిపితే 404.1, 404.10. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 క్వార్టర్స్కి ఇందాక చెప్పాను మీకు, క్వార్టర్కి 100 కొంచెం చెప్పి తీసుకుంటే 4 క్వార్టర్స్కి 400 అంటే దిస్ ఇస్ పర్సంటేజ్ మాట. అంటే ఇప్పుడు మనకి ఎలా చేస్తామంటే పిల్లలు కూడాను ఒక 5 పేపర్లు అనుకోండి, ఇంగ్లీషు, తెలుగు, సైన్సు, సోషల్ స్టడీస్, లేకపోతే మ్యాథ్స్ ఉన్నాయనుకోండి. సో ఎన్ని మార్క్స్ అనేటప్పటికి 100 100 100 100 100 అంటాం. సో 500 అవుతుంది 5 పేపర్స్. 500 మీద ఎన్ని మార్క్స్ అని వేస్తాం. ఓకేనండి, అలాగే మనం 100 అనేది యూనిట్ కింద తీసుకుంటాం, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ క్వార్టర్స్ అనేటప్పటికి ప్రతి క్వార్టర్కి మీరు 100 కింద తీసుకుంటాం కాబట్టి 4 క్వార్టర్స్కి 400 అవుతుంది. సో ఈ 400 మనం ఒక ఫ్యాక్టర్ అనేది ఎరా అవుతాం ఈ అన్నిటి మీద, కంబైన్డ్ ఫ్యాక్టర్. ఆ 400 మీద ఈ టోటల్ ఆఫ్ దిస్ ఆల్ కలిపితే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే వీ గాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 0.9899. దీన్ని పెట్టి మనం ప్రతిదాన్ని మల్టిప్లై చేస్తాం. అంటే ఫస్ట్ క్వార్టర్ ఎంత అండి, 91.25 వచ్చింది. సో ఇంటూ దిస్ ఫ్యాక్టర్ విల్ గెట్ 90.33. అంటే ఆక్యుపెన్సీ కావచ్చు, ఏదైనా సరే పర్సంటేజ్ ఆఫ్ దట్ అచీవ్మెంట్ అంటే 90.33 ఫస్ట్ క్వార్టర్.
సెకండ్ క్వార్టర్కి ఎంత 106. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇండెక్సెస్ అంటాం. సెకండ్ క్వార్టర్కి 106.61 అండ్ థర్డ్ క్వార్టర్కి 112.06. అలాగా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సీజనల్ ఇండెక్సెస్ అంటాం. సో సీజనల్ ఇండెక్సెస్ అనేది ఫర్ ది ఇయర్ 1998కి మనం ఎలా చేస్తాము అంటే కనుక సపోజ్ ఇప్పుడు ఈ సీజనల్ ఇండెక్సెస్ అనేది ఇండెక్సెస్ మనం ఫ్రేమ్ చేసేసాం. వచ్చిన తర్వాత దాన్ని ఇయర్కి అప్లై చేసాం. సో 1998కి ఎలా అప్లై చేస్తాం అంటే యూ టేక్ జస్ట్ 1998 ఇది తీసుకోండి. 1998కి 1998 తీసుకుంటే కనుక మొత్తం బేస్ ఫిగర్ ఎంత వస్తుంది అంటే దట్ ఈజ్ దానికి సంబంధించింది వాట్ ఈజ్ దట్ క్వార్టర్ వన్ అనేటప్పటికి 1861. దిస్ ఇస్ 1861 divided by 90.33. ఫస్ట్ క్వార్టర్ అన్నమాట. 90.33 అనేది ఇండెక్స్. 90.33 అనేది యూ గాట్ ఇండెక్స్. చూసారా క్వార్టర్ 1 ఇండెక్స్ ఎంత, క్వార్టర్ 2 ఇండెక్స్, ఇవన్నీ ఇండెక్స్ వచ్చేసింది. సో ఆ ఇండెక్స్ పెట్టి మీరు డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే కనుక దట్ ఈస్ కమింగ్ యాజ్ 20. సారీ, దిస్ ఈస్ ద వాల్యూ, ఫ్యాక్టర్ వాల్యూస్ మనం పెట్టి డివైడ్ చేస్తే విల్ గెట్ ద 2061. అలాగే క్వార్టర్ 2కి వచ్చేటప్పటికి 2067 అండ్ క్వార్టర్ 3కి వచ్చేటప్పటికి 2155 అండ్ క్వార్టర్ 4 వచ్చేటప్పటికి 2097. ఏంటి ఇవన్నీ ఏంటంటే దిస్ ఈజ్ ద సీజనల్ వేరియేషన్స్. అంటే సీజనల్ వేరియేషన్స్ మీకు ఇలా వస్తాయి. ఓకే, సో ఈ రకంగా మీకు సీజనల్ వేరియేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇయర్ అనేది యూ కెన్ ఫైండ్ అవుట్ క్వార్టర్ వైజ్గా ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో వీ షల్ గో టు దట్ నెక్స్ట్. So this is another problem they have given here. చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద ఫైనల్ కాంపోనెంట్. ఇక్కడ ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు. ఇన్వాల్వింగ్ ఆఫ్ దట్ 4 కాంపోనెంట్స్. సమ్ కంపెనీకి సంబంధించింది డేటా ఇచ్చాడు. ఫ్యాక్టరీ లెఫ్ట్, దట్ మీన్స్ అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టరీ లెఫ్ట్, ఇర్రెగ్యులారిటీ సర్కల్స్, ఓవర్ అన్ప్రెడిక్టబిలిటీ, ఓకే, సైక్లిక్ వేరియేషన్స్, సీజనల్ వేరియేషన్స్ అన్ని కూడా ఉన్నాయంట. అంటే ఉన్నప్పుడు నేను డేటా ఇచ్చాడు, క్వార్టర్లీ డేటా ఇచ్చాడు. దిస్ ఇస్ ద క్వార్టర్లీ డేటా ఇచ్చాడు. సేల్స్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్, అంటే దిస్ ఇస్ ద ఇయర్స్ ఇచ్చాడు. ఓకే, సో ఐఎమ్ పుట్టింగ్ దట్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అండ్ వాల్యూ ఇన్ ద క్వార్టర్స్, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, అలాగా ఇచ్చి 4 క్వార్టర్స్ 4 ఇక్కడ నుంచి తీసుకున్నాం. స్టెప్ 1 చేశాను, మీరు కూడా చేయండి. స్టెప్ 2 కూడా చేయండి. స్టెప్ 3 కూడా ఇలా ప్రకారం చేయండి. ఈ ఫార్ములా ప్రకారం స్టెప్ 4 కూడా చేయండి. మోడిఫైడ్ మీడ్ అనేది జస్ట్ యూ అరైవ్ క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4. ఓకే, ఇవన్నీ సమ్మేషన్ చేస్తే కనుక 397.2524 ఐ గాట్ ఇట్. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇవన్నీ మీరు ఇంతకు ముందు లెక్క ఎలా చేశారో సేమ్ అదే ప్రకారం సింప్లిఫై చేసేసాం కాబట్టి మీకు కొన్ని స్టెప్స్ ఇక్కడ ఎలిమినేట్ అయిపోయాయి. ఎందుకంటే మనం చేయాల్సిన డీసీజనలైజేషన్ కూడా చెప్పాలి కాబట్టి ఐ కన్సిడర్ దిస్ ప్రాబ్లమ్ లైక్ దిస్. అదర్వైజ్ మనకి ఏంటంటే ఇంకా దీనికి చార్ట్ కింద మళ్ళీ పెద్దది పెరుగుతుంది అని చేయాలి. సో మీకు ఇక్కడ మోడిఫైడ్ మీడ్ అనేది నేను చేసేది ఇంతకుముందు మనం కనుక్కున్నదే ఇక్కడ మీరు చేయాలి. వర్కౌట్ చేస్తే ఇలా వస్తాయి. ఇది చేసి వర్కౌట్ చేసి చూడండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద మోడిఫైడ్ మీడ్ అనేటప్పటికి 397.24. ఓకే, సో అడ్జస్టెడ్ ఫ్యాక్టర్ అనేటప్పటికి మీకు ఇందాక మనం చేసింది 400, 4 క్వార్టర్స్ మీద 400 డివైడ్ బై ఈ 397.24 చేసుకుంటే 1.00969 అనేది ఫ్యాక్టర్ వచ్చింది. ఆ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత సీజనల్ ఇండెక్సెస్ అనేది మీరు కొనుక్కోవాలి. ఇక్కడ మళ్ళీ సైలెంట్ చేశారు అంటే యూ హ్యావ్ టు వర్కౌట్. అది ఎలాగంటే క్వార్టర్ వైజ్గా మీరు ఈ ఫ్యాక్టర్ పెట్టి మల్టిప్లై చేస్తే మీకు ఫస్ట్ క్వార్టర్ 94.27 రావాలి, సెకండ్ క్వార్టర్కి 130.71 రావాలి, క్వార్టర్ 3కి 62.07 రావాలి. ఇంత ఇక్కడ దాకా ఈ మధ్యలో ఉన్న స్టెప్స్ అన్ని కూడా నేను సైలెంట్ చేశాను. ఎందుకంటే యూ హ్యావ్ టు వర్కౌట్ అండ్ టాలీ విత్ దట్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రజెంట్ హియర్ ఇన్ దిస్ పేజ్. అందుకని స్కిప్ చేశాను. కాబట్టి ఎర్లియర్ ప్రాబ్లం అనేది ఒకసారి మీరు వర్కౌట్ చేస్తే అదే టైప్లో చేసుకుంటూ వస్తే కానీ రిజల్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మనం డీసీజనలైజేషన్ చేయాలి. ఇది చెప్పడం కోసం మనం ఇప్పుడు కంటిన్యూషన్ పార్ట్. డీసీజనలైజేషన్ సేల్స్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు సీజనల్ వేరియేషన్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా తీసి పెడతాను. ముళ్ళని ఇప్పేయడం, ఇప్పేస్తే కనుక ఆ వేరియేషన్స్ అని తీసేయాలన్నమాట. తీసేస్తే మనకు స్ట్రైట్ లైన్ కింద వస్తుంది. దానికోసం డీసీజనలైజేషన్ చేయాలంటే కనుక యాక్చువల్స్ డివైడ్ బై సీజనల్ సీజన్, దట్ మీన్స్ సీజనల్ ఇండెక్స్ అనేది మనం చేసి ఇంటూ 100 చేస్తాం. అంటే ఇప్పుడు యాక్చువల్స్ ఎంత, సి
16 అండి. ఇక్కడ చూడండి యాక్చువల్స్ 16. సో ఓకే, ఫస్ట్ క్వార్టర్ ఎంత వచ్చింది మనకి, జస్ట్ చూడండి 94.27. ఎందుకంటే మీకు ఆల్రెడీ కనుక్కున్నారు అన్ని క్వార్టర్స్కి ఫస్ట్ క్వార్టర్ వచ్చేది 94.27 ఇస్ దట్ మీకు ఇండెక్స్, సీజనల్ ఇండెక్స్. అది వేసి ఇంటూ 100 చేస్తే 16.9. అంటే దిస్ ఈజ్ డీసీజనలైజర్ సేల్స్. సెకండ్ క్వార్టర్కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, సెకండ్ క్వార్టర్ ఎంత ఉందో చూడండి. జస్ట్ యూ సీ దట్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ లైన్స్ కొంచెం జాగ్రత్తగా ఉన్నా చూసుకోవాలండి. ఇది అటు ఇటు పడ్డాయి. 21 ఇది సెకండ్ క్వార్టర్ అండి. 21 ఇక్కడ వేసా 21 డివైడ్ బై 130.7. అంటే కొంచెం జంబ్లింగ్ అయిందా ఏంటి చూడాలి. ఇక్కడ జంబ్లింగ్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా ఇది 9, ఇది 21 అయి ఉండొచ్చు. ఇది ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా చూడండి. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. సో అలా చేసుకుంటే డీసీజనలైజేషన్ ఫస్ట్ ఇయర్కి ఇవన్నీ వస్తాయి, సెకండ్ ఇయర్కి వస్తాయి, థర్డ్ ఇయర్కి ఇవన్నీ వస్తాయి, ఫోర్త్ ఇయర్కి ఇవన్నీ వస్తాయి, ఫిఫ్త్ ఇయర్కి ఇవన్నీ వస్తాయి. జస్ట్ వెరిఫై అండ్ టాలీ అవన్నీ మీరు ట్యాబ్లేషన్ చేసుకోండి. సో ట్యాబ్లేషన్ చేసుకుంటే కనుక చూడండి, దిస్ ఈజ్ ద యాక్చువల్ సీజనాలిటీ ఇచ్చాడు. అది సీజనల్ వేరియేషన్ ఇచ్చాడు. సో డీసీజనలైజేషన్ చేసేటప్పటికి మీకు ఇవన్నీ వచ్చినాయి. 16.9, 16.1 అండ్ 14.5. ఓకే, అండ్ దిస్ ఈజ్ 15.94. ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. సో దీని నుంచి మనం యాక్చువల్ సేల్స్ అనేది మనం హెరైవ్ అవుతాం. డీసీజన్ చేసామంటే అమ్ముళ్ళని ఇప్పేసాం, తీసి పడేసాం కదండి. తీసి పడితే ప్యూర్గా వస్తుంది అన్నమాట నాకు రిజల్ట్. సో దిస్ ఈజ్ ద డీసీజనలైజేషన్ సేల్స్ కనుక్కోవడం. నౌ దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం హియర్. ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ద లాస్ట్ 7 years ద షేర్స్ ఆర్ ఫిలో. ఇలా సేల్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఓకే, షేర్స్ యొక్క సేల్స్ ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది ఇయర్స్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు. ఫైండ్ దట్ లీనియర్ ఎస్టిమేటింగ్ ఈక్వేషన్ దట్ ఫిట్స్ ద బెస్ట్, క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ట్రెండ్ అన్నాడు. ఇవన్నీ కూడా ముందు సంబంధించింది, మన ట్రెండ్ కనుక్కోవడం. సింప్లిఫైడ్ ప్రాబ్లం. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇయర్ ఇచ్చాడు, అండ్ దిస్ ఇస్ దట్ ఈజ్ డేటా ఆఫ్ వై ఇచ్చాడు, అంటే సేల్స్. సో మీకు మళ్ళీ ఇంత మిడ్ పాయింట్ ఏదో కనుక్కున్నారు, దాని ప్రకారం చేశారు. దాని నుంచి సి వాల్యూ మీరు కనుక్కున్నారు. ఓకే, సో హియర్ ఇక్కడ ఏం చేశాడంటే ఈ ప్రాబ్లంలో 1 minute, ఈ ప్రాబ్లం ఏంటంటే మిస్ అవుతుంది ఇక్కడ. ఒక్క నిమిషం. ఓకే, సో టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అనుకోండి. ఇందులో ఏంటంటే వాడు ఇచ్చిన డేటా ఇచ్చాడు. 96, 97, 98, 90 ఇయర్స్లో సేల్స్ అంతా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత మామూలుగా సింపుల్ ప్రాబ్లం. దీనికి ఇందులో సీజనల్ వేరియేషన్స్ వాటితో సంబంధం లేదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ట్రెండ్ అంతా కనుక్కోమంటున్నాడు. కనుక్కోవడం మొత్తం రిలేటివ్ సైక్లిక్ రెసిడ్యూల్ ఎంత పర్టికులర్ ఇయర్కి అని చెప్పేసి అడిగాడు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ డేటా మీద ప్లేస్ చేస్తున్నారు. ఎక్స్, వై, తర్వాత మిడ్ పాయింట్ కనుక్కున్న తర్వాత దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి. ఇక్కడ ఏం చేశారు, సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ చేశారు. చేసిన తర్వాత సో హియర్ యూఆర్ ఫైండింగ్ ఆఫ్ దట్ ఎక్స్ బి అంతా కనుక్కోండి. ఎక్స్ బార్ వై బారు, సో ఏబి వై బార్ ఈక్వేషన్ వచ్చేసింది. వచ్చిందా, దిస్ ఈజ్ ఈక్వేషన్. అండ్ ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ ఆఫ్ ట్రెండ్ అనేటప్పుడు ద బేస్ ఇయర్ సెలెక్టెడ్ ఈజ్ 1996 బేస్ ఇయర్ కింద తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ద సేల్ ఆఫ్ ద బేస్ ఇయర్ ఇది 14.8. సేల్ ఆఫ్ ద బేస్ ఇయర్ ఇది 14.8 కదండి. దానికి దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ట్రెండ్. మనం ఫస్ట్లో ఏందో చూసామంటే వై బై వై ఎస్టిమేషన్ ఆ టైప్లో మీకు ఏం చేస్తాడు, 14.8 డివైడ్ బై 14.8 ఓకే ఇంటూ 100. ఇట్ ఈస్ 100%. 97 వచ్చేప్పుడు 14 అంటే బేస్ ఫిగర్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బేస్ ఫిగర్ మీద అంటే ఏంటంటే బేస్ ఫిగర్ తీసుకుని బేస్ ఫిగర్ మీద మీరు చేస్తున్నారు. చేసుకుంటే ఫైనల్గా యూ గెట్ ఇట్ రెసిడ్యువల్ సైక్లిక్ రెసిడ్యువల్ అనేటప్పటికి. సో యూ విల్ ఫైండ్ దట్ ఈజ్ 1996లో ఎంత అంటే y is equal to 32.97 plus 3.17 into x, and this value is coming as 23.33. I think here somewhere missing the column. ప్రాబ్లం ఎప్పుడు కనపడుతుంది ఇంకెంతే ఉందో. సర్లేండి, చూడండి జస్ట్ టెక్స్ట్ బుక్ ఆల్సో యూ కంపేర్ వన్స్.
Okay. So in this way, you have to find out that problems. అక్కడ ఒకటి అంటే సీజనల్ వేరియేషన్ ఎలా కనుక్కోవాలి, నెక్స్ట్ డీసీజనైజేషన్ ఎలా చేయాలి, తర్వాత రెసిడ్యువల్ రెసిడ్యువల్ మెథడ్ ఎలాగా మనకి పర్సంటేజ్ ఆఫ్ దట్ ఎంత రెసిడ్యువల్ మెథడ్ మనం చేసాం అంటే ఏ ఇయర్లో ఎంత పర్సంటేజ్ ఎస్టిమేషన్ దాటినియా తగ్గినాయా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఇస్తాడో లెక్క చెప్పాం. సో అలా ఓవరాల్గా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని యూ హ్యావ్ టు ట్రై టు సాల్వ్ దట్ 1 or 2 ప్రాబ్లమ్స్ సో దట్ ఇట్ విల్ బి ఈజియర్. ఇంత లెంగ్తీ ప్రాబ్లమ్స్ రాకపోయినా కట్ షార్ట్గా మీకు కొంత ఇచ్చి మీకు దే విల్ ఆస్క్ యూ టు ఫ్రేమ్ దట్ ఆన్సర్స్ ఫ్రమ్ దట్ క్వశ్చన్. Okay, now we are coming to that question answers, so model questions. So in this, just variations చూడండి, and I won't give that explanation of each because ఇంతవరకు మేము చెప్పిన దాన్ని బట్టి మీరు గెస్ చేయగలరు. I will place that answers here simply. Okay, first one is irregular variation in time series. Which of the following represents a long-term direction? The answer is secular trend. In a secular trend, when the trend can be described by a straight line, it is called as, you take your own time and answer this one. Otherwise, you verify with my answer. So this is the linear. Next, in the time series through ratio to moving average method, the degree of variation is measured by, you take your time. My answer is variations away from the base. To measure that seasonal variation under time series dash are used. It is seasonal indices. Under seasonal variation, the time series are deseasonalized by ఏ రకంగా చూసారా రైట్ అంటే ఊరినే ఇంత ఈజీగా మీకు ఉండకపోవచ్చు, బట్ యూ జస్ట్ చెకప్ అంటే మీకు అట్లీస్ట్ యూ షుడ్ నో దట్ ఫార్ములా ఎలా వచ్చింది అనేది మీకు తెలియకపోతే కనుక ఎనీ క్వశ్చన్ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సో దట్ ఈస్ డివైడెడ్ ఈచ్ ఆఫ్ దట్ యాక్చువల్ వాల్యూ ఇన్ ద సిరీస్ బై అప్రాప్రియేట్ సీజనల్ ఇండెక్స్. అదే మనం చేసాం కదండి ఇప్పుడు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ వేరియేషన్ ఇన్ టైమ్ సిరీస్. ఇట్ ఈస్ నెగటివ్ క్వశ్చన్. So the answer is none of the above. And all are correct. Which are the following is not a type of variation. And మిగతా అన్ని కూడా variations కింద లెక్క. In time series, in dash variation comes over a long period of time. You know very well. Secular trend. And where there is a steady increase recorded in the consumer price index, it is an example of secular trend. And life cycle of a business product represents dash relationship. Business product and the material. So it is a you should know curvilinear. In the atomic, the first one చూపించాను 1 2 Roman letters, the 1 2 3 4, and it is a curve in the bike shape. So this is a cycle. అది కూడా మన బిజినెస్ సైకిల్స్ లో కూడా ఉపయోగించాం ఆ కర్వ్ అని, కర్విలీనియర్ ని మనం ఉపయోగించాం కాబట్టి ఇవన్నీ కూడా దానికి మనం కనెక్టెడ్. సో ఇట్ ఈస్ కర్విలీనియర్. ద జనరల్ ఈక్వేషన్ ఫర్ దట్ పారాబోలిక్ ఈక్వేషన్ ఇది కూడా ఈజీగా చెప్పేయచ్చు. సో ఇట్ ఈస్ a plus bx plus cx square. Standard equations. In time series, the ratio to moving method is used to measure the seasonal variation. చూసారా, రేషియో టు మూవింగ్ యావరేజ్ మీద దేనికి ఉపయోగిస్తారు? సీజనల్ వేరియేషన్. అండ్ బిజినెస్ సైకిల్ ఆఫెన్ అక్కర్ ఇన్ ది ఎకానమీ. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఇట్ ఈస్ యూ షుడ్ సే ఇట్. ఓకే, ఇట్ ఈస్ cyclic fluctuations. Cyclic fluctuations. Okay. Next, in time series, if there is a pattern of change observed within a year, that is within a year, so it is seasonal. Doctors normally get more cases of flu in that winter season. So this is an example of which it is also seasonal variation. Now we are coming to that. The fundamental difference between cycles and seasonality is that the duration of the is the entity. Options: duration of the repeating pattern and magnitude of the variation are it. So it is a duration of the repeating pattern. In time series, which of the following cannot be predicted? Edi manam predict cheyala. Time series lo large decreases in demand. Large decreases in demand. What is the approximate forecast for May using a 4-month moving average?
It's a 44. This is a calculation part. So you have to calculate it. Okay. Now, okay. Yeah, direct which is up. Now, time series below this one. Approach it. Exponential smoothing is awesome. Now, time series data may exhibit which are the following behaviors: trend, random variations, seasonality, cycles, all of the above. Gradual long-term movement in time series data is called as a random variation. Which are the following is not represented in time series? Operational variations. So with this, it is only model questions only. Okay. Yeah, to because mostly whatever I discussed that theoretical points, that only from that only you will get the direct questions. Mathematical part case studies and that will be easier for that attending that. Even at least you can cut short that answers for that. Okay. Thank you.